హే గాయ్స్! వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన ఒక మంచి సై-ఫై టైమ్ లూప్ అండ్ నేచురల్ డిజాస్టర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, డిఫరెంట్ ఎండింగ్‌తో నిమిషానికి ఏదో ఒక ట్విస్ట్, ఏదో ఒక సస్పెన్స్ ఇచ్చి మూవీ మొత్తాన్ని సూపర్ ఎంగేజింగ్‌గా పెట్టింటారు. అందులోనూ క్లైమాక్స్ సీన్ ఉంటుంది చూడండి. ఏదో మీరే గెలిచినట్టు ఆనందం వచ్చేలా చేస్తుంది. అలాంటి ఒక మంచి మూవీ అనమాట. అందుకే వన్ లైన్ ఇంట్రో ఇదేది చెప్పకుండా డైరెక్ట్‌గా మూవీలోకే తీసుకెళ్ళిపోతన్నా. అండ్ సింపతి క్రియేట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. బట్ ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు అంటే సంక్రాంతి రోజు ఒక కమ్యూనిటీ పోస్ట్ చేసినాను. దాన్ని ఒకసారి టైం ఉంటే చదవండి. అండ్ ఇక నుంచి వీడియోస్ కొంచెం కంటిన్యూస్‌గా అప్‌లోడ్ చేసేందుకు ట్రై చేస్తా. అండ్ పెన్నీ వాయిస్ సిరీస్ కూడా నేను ఇంకా మర్చిపోలేదు. సో నెక్స్ట్ పెన్నీ వాయిస్ చేద్దామా? లేదంటే ఒక యానిమేషన్ మూవీ చేద్దామా? అనే ఒక డౌట్‌లో ఉన్నాను. మీకేం కావాలనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ దాన్నే చేసేద్దాం. ఓపెనింగే ఒక పెద్ద డ్యామ్‌ని చూపిస్తారు. అట్లే పక్కన చూసుకుంటే ఒక చిన్న విలేజ్‌లా ఉంటుంది. ఇంగా డ్యామ్‌ని చూసుకోవడానికి ఎవరైనా సెక్యూరిటీలా ఉండాలి గదా! సో, ఆ సెక్యూరిటీ పెద్దాయనే అనమాట. అలా ఆయన ప్రశాంతంగా ఆ బుక్ చదువుకుంటంటే అప్పుడే ఆ కప్పు, టేబుల్ అవన్నీ ఒక్కసారిగా షేక్ అయిపోయి ఒక మినీ ఎర్త్‌క్వేకే వచ్చేసరికి ఆయనే ఒక సెకండ్ భయపడిపోతాడు. బట్ ఎక్కువ సేపు కూడా ఆ ఎర్త్‌క్వేక్ ఉండలేదనమాట. కాసేపు తర్వాత ఆగిపోయేసరికి సరే బయటికొచ్చి ఏమన్నా అయిందేమో అని చూస్తే ప్రస్తుతానికైతే ఏం కాలేదు. ఇంగా ఆ డ్యామ్‌ని కూడా చూస్తాడు. అది కూడా ఏం కాకపోయేసరికి సరే అని చెప్పి వాయన సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ వాయన అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ డ్యామ్ అట్లే లైట్‌గా చీలిపోతున్నట్టు చూపిచ్చి ఇంక అక్కడ సీన్ కట్ చేసి ఒక ఎగ్జామ్ హాల్‌లో చూసుకుంటే ఇక్కడ ఉన్నాడు కదా! వీడే అనమాట మన మూవీ యొక్క హీరో. అట్లే పక్కన చూసుకుంటే ఆ ఎగ్జామే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ వాటిని కూడా వాడు మైక్రో జాక్స్ తీసుకొచ్చేసి వాటిని చూసి ఆప్షన్స్ పెడతాంటే కరెక్ట్‌గా దాన్ని ఆ ఇన్విజిలేటర్ లేడీ చూసేసి వాడిని బయటికి దొబ్బేస్తుంది. మళ్ళీ మనోడిని చూసుకుంటే మనోడు ఆ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినాడా లేదా అర్థం కాలేదు గానీ ఆ మానిటర్‌ని మాత్రం ఉరిమి చూసంటాడు. ఇంక కరెక్ట్‌గా ఓ 5 నిమిషాలు ఉంది అనగా టక్కున మౌస్ ఎత్తుకునేసి అన్ని క్వెషన్‌లు ఒక్కసారిగా అటెంప్ట్ చేసేస్తాడు. ఓర్ని అంత ఇంటెలిజెంటా అంటే అంత సీన్ ఏం లేదు. అన్ని క్వెషన్స్‌కి ఫ్లూక్‌లో ఏదో రాండమ్‌గా అని చెప్పి అన్నిటికి ఏనే పెట్టుకుంటా వెళ్ళిపోతాడు. లాస్ట్‌కి 21 మార్క్స్ వస్తుంది. పాసా ఫెయిలా అర్థం కావట్లేదు. మేబీ ఫెయిలే అనుకుంటా. ఆ తర్వాత వాడి ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తారు. అప్పుడే రేడియోలో పలానా విలేజ్‌లో లాస్ట్ నైట్ ఒక మినీ ఎర్త్‌క్వేక్‌లా వచ్చింది. బట్ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా స్టేబుల్ గానే ఉంది అంటారు. సరే అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. అలా డ్రైవ్ చేసుకుంటా లాస్ట్‌కి లాస్ట్ నైట్ ఎక్కడైతే ఒక మినీ ఎర్త్‌క్వేక్‌లా వచ్చింటుందో సేమ్ ఆ విలేజ్ లోపలికే ఎంట్రీ ఇస్తున్నట్టు చూపిస్తారు. ఆల్సో లాస్ట్ నైట్ మనం ఒక డ్యామ్‌ని చూసినాం కదా! దాన్ని కూడా చూపించి అట్లే కెమెరాని వాళ్ళు ఒక ఇంటిని రీచ్ అవుతున్నట్టు చూపిస్తారు. యాక్చువల్లీ అది మన హీరో వాళ్ళ నాన్నమ్మ ఇల్లనమాట. ఇంక నైట్ అయిపోయింది కదా! సో, వాళ్ళందరూ కలిసికట్టుగా కూర్చొని డిన్నర్ చేస్తుంటారు. ఇక్కడున్నాడు గదా! వీనే మన హీరో వాళ్ళ బాబాయ్ అనమాట. ఆయన ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇంక వాళ్ళందరూ కూర్చొని తింటంటే తిండి దగ్గర స్టార్ట్ అయిన డిస్కషన్ ఆ పక్క ఈ పక్క వెళ్ళి లాస్ట్‌కి మనోడి చదువుల దగ్గర సాగుతుంది. ఆ బాబాయ్ గాడు మనోడిని గేర్‌లోకేసుకునేస్తాడు. మనోడికి చదువులు రాదు. సరిగ్గా ఏ జ్ఞానము లేదు. ఉన్న లాస్ట్ ఎగ్జామ్‌లో కూడా ఫెయిల్ అయిపోయినాడు. ఇంగ వీడెందుకు అని చెప్పి మనోడి మీద ఓ అని పడిపోయేసరికి మనోడికి చదువుల పైన అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదంట. యాక్చువల్లీ మనోడు ఏదో ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో సక్సెస్‌ఫుల్ అవ్వాలనేదే మనోడి ఆశ. ఇవన్నీ విన్న మన హీరో వాళ్ళ నాన్న సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మన హీరో వాళ్ళ నాన్నమ్మ ఉంది కదా! తనే కొంచెం సపోర్టివ్‌గా మాట్లాడుతుంది. "ఏం పర్లేదులే నాన్న ఎంత ఖర్చయినా కూడా పర్లేదు. నేను చూసుకుంటాను. మన దగ్గర ఉన్న వాటన్నిటిని అమ్మేసైనా నీకు చదివిస్తాను" అంటే ఎందుకు అవన్నీ అమ్మేయడం? అదేదో ఆ కోళ్ళని, ఆ బర్రెల్ని వాడికే ఇచ్చేస్తే వాడే మేపుతాడు కదా! దాని నుంచే మనకు డబ్బొస్తుంది కదా! అని చెప్పి ఆ బాబాయ్ గాడు ఏసిందే మనోడి పైన. ఓ స్టేజ్‌కి మనోడికి కోపమొచ్చేసి వాడి పనే ఎగరేస్తాడు. మీరేమన్నా అంబానీ అయిపోయినారా? ఈ చిన్న విలేజ్‌లో ఇలాంటి పనులే కదా చేస్తున్నారు. అలాంటప్పుడు మీరెలా నా లైఫ్‌ని జడ్జ్ చేయగలరు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బై ద వే చెప్పేది మర్చిపోతే వాళ్ళలా మాట్లాడేటప్పుడే ఒక మినీ ఎర్త్‌క్వేక్‌లా వచ్చేసరికి మనోడు దాన్నే రీజన్‌గా తీసుకొని బయటికి వచ్చేస్తుంటాడు. సరే ఇంకా టెన్షన్‌లో ఆ పైపులన్నా ఊదుదాం అనుకుంటే ఆ బాక్స్ కూడా ఖాళీ అయిపోయేసరికి సరే అని చెప్పి అట్లే ఆకాశంలో చూస్తుంటే అప్పుడే సర్రని చెప్పి ఒక తోకచుక్క వెళ్తుంది. మనోడేం కోరుకోడు. జస్ట్ అట్లే చూస్తాంటే అప్పుడే పక్కన ఆ బుడ్డోడు వాడు ఆ బాబాయ్ వాళ్ళ కొడుకనమాట. ఏదైనా కోరిక ఉండొచ్చు కదా! అది తోకచుక్క నీ కోరికని నెరవేరుస్తుందంటే పోరా అది అదంతా నేను నమ్మను. సరే దగ్గరలో ఏదైనా ఈ టైంలో షాప్స్ ఉంటాయా అంటే, ఆ కొంచెం బయటికి వెళ్ళండి రైట్ సైడ్ ఒక షాప్ ఉంటుంది అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు వెళ్లి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ప్లస్ ఇంకోడుంటాడు. మేబీ తన లవ్వరేమో అనిపిస్తుంది. వాడేమో ఆ అమ్మాయిని బలవంతంగా బయటికి లాగేందుకు ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే ఈ టైంలో మనం స్టార్టింగ్ సీన్‌లో చూసినాం కదా! డ్యామ్. అక్కడికి వెళ్తే వ్యూ సూపర్ ఉంటుందంట. సో రా అని చెప్పి పిలుస్తాంటే
తను మాత్రం వచ్చేటట్టే లేదు. చూడు ఆల్రెడీ నైట్ అయింది అండ్ నేను ఒక్కదాన్నే షాప్‌లో ఉన్నాను. నేనే షాప్‌ని చూసుకోవాలి. కస్టమర్స్ కూడా వస్తారని చెప్తాంటే కరెక్ట్‌గా అదే టైంకి మనోడు ఎంట్రీ ఇచ్చి సిగరెట్ ఉందా అంటే సిగరెట్ ఉంది. బట్ నీకు ఏజ్ ఉందా అంటుంది. అంటే బయట కంట్రీస్‌లో అంతా మినిమమ్ 21 ఇయర్స్ వస్తే తప్ప ఇలా సిగరెట్స్ అండ్ మత్తు కలిగించే పదార్థాలని యూజ్ చేయకూడదనమాట. సో నీకు మినిమమ్ 21 ఇయర్స్ అని చెప్పి ఏదైనా ప్రూఫో, ఐడీనో చూపించు అంటే, అంటే అర్జెంట్‌లో వచ్చేటప్పుడు ఐడీని ఇంట్లోనే పెట్టేసి వచ్చేసినాను అంటే, అయితే పక్కకెళ్ళి ఆడుకో అమ్మా నువ్వైతే 21 ఇయర్స్‌లా కనిపించట్లేదు. సో నేను నీకు ఇవ్వట్లేదు అని చెప్పేసరికి కనీసం ఒక్కడైనా ఇవ్వచ్చు కదా! అంటే అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ గాడు కొంచెం రైజ్ అయిపోతాడు. నీ వయసేంది? నువ్వు అడిగేదేంది? ఈ వయసులో నీకు సిగరెట్ అవసరమా? అసలు సిగరెట్ వల్ల నీ బాడీ ఏమవుతుందో తెలుసా? అని చెప్పి కొంచెం వాడు ఏదో కొట్టేలానే మాట్లాడేసరికి వెంటనే మనోడు 'అర్జున్ రెడ్డి' డైలాగ్ మొత్తం దింపేస్తాడు. ఇవన్నీ తెలిసే తాగుతున్నా. సో వాట్ మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసరికి ఎంత ధైర్యం ఉంటే నన్నే ఎదిరిస్తావురా అని చెప్పి వాడు లైట్‌గా కొట్టబోతాంటే టక్కున ఆ అమ్మాయి ఆపేస్తుంది. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని చెప్పేసరికి వాడు కూడా సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడు నీకు సిగరెటే కావాలంటే ఖచ్చితంగా నేను ఇవ్వను. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు వెనక ఉన్న ఏదో దాన్ని అడిగేసరికి తను వెనక్కి తిరిగి దాన్ని తీసుకొచ్చే గ్యాప్‌లో టక్కున 2, 3 సిగరెట్లు ఎత్తేసి దానికి కావాల్సిన డబ్బు మొత్తాన్ని పెట్టేసి పరిగెత్తా బయటికొస్తాంటే అక్కడ ఒక బండి ఉంటుంది. దాన్ని గుద్దుకుని అక్కడే పడిపోతాడు. దరిద్రం కొద్దీ అది ఆ బాయ్ ఫ్రెండ్ గాడి బండే అనమాట. చేతిలో సిగరెట్ అండ్ వాడు వేరే పరిగెత్తా వచ్చేసరికి ఎంత ధైర్యం ఉంటే మా షాప్‌లోనే దొంగతనం చేసి పారిపోతావు అనుకుంటావు అని చెప్పి వాళ్ళందరూ గుంపు కట్టేసరికి ఫస్ట్‌లో మనోడు లైట్‌గా బతిమాలుతాడు. ఆ తర్వాత పోతే పోన్లే అని చెప్పి వాడే తెగించేస్తాడు. మీకు ధైర్యం ఉంటే గుంపుగా కాదు ఒక్కొక్కడుగా రండ్రా చూసుకుందాం అని చెప్పేసరికి వీడెవడ్రా మన ప్లేస్‌లో వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంతో చూసాంటే టక్కున బాయ్ ఫ్రెండ్ గాడిగా ఒక్కడిచ్చేసి పారిపోతాడా? నా మొఖమేం చూసారు వాడిని పట్టుకోండ్రా అని చెప్పి నలుగురు 2 బైకులు ఎత్తుకొని ఫాస్ట్‌గా వస్తాంటే వాడు పరిగెత్తా వెళ్ళి టక్కున ఆ గేట్‌ని 2 జంపులతోని దూకేసి అక్కడి నుంచి పారిపోయేసరికి ఖచ్చితంగా ఈ ఊర్లోనే ఉంటావు కదా! ఏదో రోజు దొరుకుతావురా అని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్‌గా వెళ్ళిపోతారో లేదో ఇంకట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే వచ్చి లేపేదా ఆ బాబాయ్ గాడు. అబ్బా! మార్నింగే ఇరిటేటింగ్ ఫేసా? ఏంటి బాబాయ్ అంటే, ఎంత టైం అయిందిరా? లేవురా మనకు పనులున్నాయిరా అంటే, సరే అని చెప్పి ఇష్టాకష్టంగా లేస్తాడు. బట్ ఆ ప్లేస్ చూడండి గాయ్స్ నిజంగా అలాంటి ప్లేస్‌లో పనుకుంటే సూపర్ ఉంటుంది. వింటర్‌లో ఊహించుకోకండి. సమ్మర్‌లో బావుంటుంది. అప్పుడే ఆ బుడ్డోడు అన్న ఫుట్‌బాల్ ఆడదామా అంటే, మళ్ళీ చూద్దాం ఉండురా అని చెప్పి వాడిని సైడ్‌లో పెట్టేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి చూస్తే వాళ్ళ నాన్న ఏదో సిమెంట్‌లా కలుపుతాంటాడు. ఇంక మనోడు దాన్ని కలుపుతాంటే వాళ్ళ నాన్న వెళ్లి ఏదో ప్లాస్టింగ్‌లో చేసంటాడు. ఆల్సో ఆ బాబాయ్ గాడు కూడా చేస్తుంటాడు. కానీ వాడు చేతిలో కేజీ ఎత్తుకుంటే 1/2 కేజీ కిందే పడేస్తుంటాడు. ఇంక వీడు చేసి ముగించినట్టే అనుకుంటాడు. సరే నాన్న మనం ఎప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతానాం అంటే, అరే తమ్మీ బయట మీ ఊరికెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడే ఉండు. ఇక్కడే హ్యాపీగా ఉందాం అని చెప్పి ఈ బాబాయ్ గాడి నసవరే ఎక్కువైపోతుంది. ముక్కాలు భాగం మనోడు వీడి వల్లే బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. కరెక్ట్‌గా అదే టైంకే పాలు పొంగుతుంది. ఆ తర్వాత పోస్ట్ మ్యానా గూర్ఖానా తెలియదు. బట్ ఆయన ఆ బుడ్డోడిని చూసి హాయ్ అని చెప్పేసరికి ఆ బుడ్డోడు కూడా హాయ్ అని చెప్తాడు. వీటన్నిటిని మనోడు ఇష్టాకష్టంగా చూస్తుంటాడు. లాస్ట్‌కి మనోడికి ఓపిక నశించిపోయి, "నాన్న మనం ఇక్కడి నుంచి వెళ్తానమా లేదా? నాకు ఊర్లో చాలా పనుంది. నా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు" అంటే టక్కున వాళ్ళ నాన్న కూడా, "చూడరా మనం ఇంకొన్ని రోజుల వరకు ఇక్కడే ఉండబోతున్నాం. సో ఫస్ట్ షెడ్‌లో ఉన్న పేడ ఎత్తుపోరా" అని చెప్పేసరికి వాడు కూడా గమ్మున వచ్చేస్తాడు. లోపలికొచ్చి చూస్తే చాలా ఉంటుంది. అండ్ ఆ బుడ్డోడు కూడా చాలా అమాయకంగా కనిపించేసరికి, "ఒరేయ్ బుడ్డోడా మార్నింగ్ నువ్వు ఫుట్‌బాల్ ఆడుకుందాం అన్నావు కదా! సో నువ్వు ఎంత త్వరగా దీన్ని ఫినిష్ చేసేస్తే మనం అంత త్వరగా వెళ్లి ఆడుకోవచ్చు. ఇంక నీ పని స్టార్ట్ చెయ్యి" అని చెప్పి వాడి నెత్తి పైన కట్టేసి వీడు సైలెంట్‌గా వెళ్లి పడుకునేస్తాడు. ఇంక కాసేపు తర్వాత మనోడికి మెలుకువ వచ్చేస్తుంది. సో, కింద దిగి ఆ కసువు మొత్తం తల నుంచి దులుపుకుంటాంటే, అప్పుడే వాళ్ళమ్మ ఎవరో కాల్ చేసినారు అని చెప్పి మొబైల్ తీసుకొని పరిగెత్తా వాళ్ళ నాన్న దగ్గరికొస్తుంది. చూస్తే ఆయన వర్క్ చేసే ప్లేస్ నుంచి కాల్ అనమాట. ఏదో అర్జెంట్ అంట. సో, ఆయన వెంటనే రేపు రావాలి అని చెప్పేసరికి, సరే ఈరోజు నైటే బయలుదేరేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటాంటే, మనోడు ఇక్కడి నుంచి వాటన్నిటిని సైలెంట్‌గా వింటాంటాడు. ఆల్సో లైట్‌గా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే. ఈరోజు నైటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని. కరెక్ట్‌గా అదే టైంకి ఆ బాబాయ్ గాడి భార్య ప్రెగ్నెంట్‌గా ఉందనుకుంటా. సో, డబ్బులు మనోడికిచ్చి కొద్దిగా బ్రెడ్ తీసుకురా నాన్న అని చెప్పేసరికి, సరే అని చెప్పి మనోడు బయటికెళ్తాడు. ఇంక వేరే షాప్స్ లేవు కాబట్టి నిన్న వెళ్ళినాడు కదా! ఆ షాప్‌కే వెళ్తాడు. ఈసారి నిజంగానే బ్రెడ్స్ కావాలి అని చెప్పేసరికి తను నమ్మకపోగా బ్రెడ్‌లే లేవు అనేస్తుంది. కానీ చుట్టూ బ్రెడ్సే ఉండేసరికి ఇంక వీడు వెళ్ళాలా లేదు. సో, ఆ సిగరెట్ ప్యాకెట్స్‌ని అట్లే ఆ బ్రెడ్ షెల్ఫ్ దాకా పెట్టేసి ఆ బ్రెడ్ ఎత్తి మనోడికిస్తుంది. మనోడు టక్కని వాడి యాటిట్యూడ్ చూపిద్దామని చెప్పి టక్కని డబ్బులు పడేసి, "ఆ చేంజ్ మీరే పెట్టుకోండి నాకు అవసరం లేదు" అని చెప్తే తను తన యాటిట్యూడ్‌ని చూపిస్తాడు.
చూపిస్తుంది. ఈరోజు ఫ్రైడే గదా! సో, ఫుడ్ పైన, బ్రెడ్ పైన డబ్బు తీసుకోము. నీ డబ్బు నువ్వే తీసుకోపోరా అని చెప్పేసరికి, సరే, సరే అని చెప్పి మనోడు ఆ డబ్బుని తీసుకొని నిదానంగా బయటికొస్తాంటే, అప్పుడే ఒక కారొచ్చి ఆగిద్ది. అది మరెవరిదో కాదు. అది ఆ బాయ్ ఫ్రెండ్ గాడిదే అనమాట. మనోడిని చూడగానే టకటక మనోడి దగ్గరికొచ్చేసి, "నిన్న నైట్ ఎన్ని కథలు పడ్డావురా! ఇప్పుడు మంచిగా దొరికినావురా" అంటంటే, "నేనా? మీరు కరెక్ట్‌గా నన్నే జూసినారా?" అని చెప్పి మనోడేదో కథల్లేందుకు ట్రై చేస్తంటే, కరెక్ట్‌గా అదే టైంకి ఒక రేంజ్ రోవర్ వచ్చి ఆగుతుంది. ఖచ్చితంగా ఒక మంచి సౌండ్ పార్టీనే అనమాట. ఆల్సో ఆయనే ఈ ఊరు మొత్తానికి ఓ హెడ్ లాంటోడనమాట. సో, ఆ బాయ్ ఫ్రెండ్ గాడిని చూసి, "రేయ్ ఇక్కడ రారా! అసలు నీకేం చెప్పినాను? నువ్వేం చేస్తన్నావు? ఊరు మొత్తాన్ని క్లీన్ చేపిరా. ఈ ఊరికి ఈరోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తారు. ఊరి మొత్తాన్ని విజిట్ చేస్తారు అని చెప్పినానా లేదా? అది వదిలేసి నువ్వేమిరా పిల్లలతో పంచాయతీ పెట్టుకున్నావు" అని చెప్పి మన హీరోని చూసి, "రేయ్ తమ్ముడు నీ పేరేంటి?" అని అడిగితే, మనోడు వాడి పేరు చెప్పేసరికి, "ఓహ్! ఆ 20 మార్కులు తీసుకున్నోడివి నువ్వేనా?" అని చెప్పి మనోని చూసి అడిగేసరికి, "అసలు ఇవన్నీ మీకెలా తెలుసు? మీకెవరు ఇవన్నీ చెప్తున్నారు?" అని అడిగితే, "ఫస్ట్ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళరా" అని చెప్పేసరికి మనోడు సైలెంట్‌గా వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ షాప్ లోపలికొస్తే ఆ అమ్మాయి క్లీన్ చేస్తా ఉంటుంది. "చూడు ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఆ డ్యామ్ దగ్గరికి రావాలి" అంటే, "లేదు నాకు పనుంది" అది ఇది అని చెప్తాంటే, "లేదు నువ్వు ఖచ్చితంగా రానే రావాలి" అని చెప్పి బలవంతంగా ఎత్తుకొచ్చేస్తాడు. మళ్ళీ మనోడిని చూసుకుంటే వాళ్ళమ్మ నాన్న మొత్తం ప్యాక్ చేసుకునేసి ఊరికి బయలుదేరేందుకు రెడీ అవుతాంటే, హమ్మయ్య! మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంరా అని చెప్పి హ్యాపీగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి చూస్తే, ఇక్కడే ఒక భారీ షాక్. ఏంటంటే వాళ్ళు మాత్రమే వెళ్తన్నారంట. మన హీరో ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉండాలంట. మరి నా కాలేజ్ అంటే ఫెయిల్ అయిపోయినోడికి కాలేజ్ ఎందుకురా అంటే, అందుకని ఇక్కడే ఉంటే నాకు ఇంకా పిచ్చెక్కేస్తది అని చెప్పి ఆ బ్రెడ్ ఆ బుడ్డోడికి ఇచ్చేసి మనోడు సైలెంట్‌గా వచ్చి కారెక్కేస్తాడు. వాళ్ళ నాన్న మెడ పట్టుకొని బయట తోసేయలేదంతే. ఇంక మనోడే మర్యాదగా బయటికి వచ్చేసరికి వాళ్ళు కూడా వాడిని అక్కడే వదిలేసి సైలెంట్‌గా వెళ్ళిపోతారు. ఇంక నైట్ అవుతుంది. మనోడు బయట వచ్చి పనుకుంటాడు. పక్కనే ఆ బుడ్డోడు కూడా వచ్చి పనుకుంటాడా. సో, "అన్న ఏదైనా కథలు చెప్తారా?" అంటే, "పోరా" అని చెప్పి మనోడు ఆ పక్క తినుకొని పనుకునేస్తాడు. అలా కాసేపు తర్వాత దూరంలో ఫైర్ వర్క్స్ జరిగేసరికి, "అన్న అన్న చూడండి ఈరోజు ఈ ఊర్లో ఉన్న హై స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే. అందుకే పటాకులంతా పేలుస్తున్నారు" అంటే, మనోడు అప్పటికే డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయినాడు కాబట్టి మనోడు ఏం పట్టించుకోడు. ఇంక అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మళ్ళీ ఆ బాబాయ్ గాడే వచ్చి లేపేసరికి, సరే అని చెప్పి మనోడు నిదానంగా లేస్తాంటే, మళ్ళీ ఆ బుడ్డోడు, "అన్న ఈరోజు ఈవినింగ్ ఫుట్‌బాల్ ఆడడానికి వెళ్దామా" అంటే, "సరే పోరా" అని చెప్పి మనోడు చిరాగ్గా చూస్తాంటే, అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న కార్ కనిపిస్తుంది. పర్లేదే ఎంతైనా ఒక్కగానొక కొడుకు కోసం మళ్ళీ తిరిగి వచ్చేసినట్టున్నారే అని చెప్పి పరిగెత్తా వెళ్లి చూస్తే, వాళ్ళ నాన్నేమో సిమెంట్ కలుపుతాంటాడు. "ఓడి అమ్మాయి గోడకు ప్లాస్టింగ్ చేయడానికే వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినట్టున్నారు" అని చెప్పి, "నాన్న ఊరెళ్ళేదా" అంటే, "వెళ్దాం వెళ్దాంలే గాని ఈ సిమెంట్ కలపరా" అని చెప్పి వాడిని వెళ్ళిపోయేసరికి సేమ్ నిన్న జరిగినట్టుగానే వాళ్ళ బాబాయ్ కేజీ ఎత్తుకుంటాడు. అర్ధ కేజీ కిందే పడేస్తాడు. ఆ తర్వాత నిన్న జరిగినట్టుగానే పాలు పొంగుతుంది. ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ వస్తే ఆ బుడ్డోడు హాయ్ చెప్తాడు. ఆ తర్వాత నిన్న జరిగినట్టుగానే వాళ్ళ నాన్న మళ్ళీ ఈసారి మనోడి దగ్గరికొచ్చి, "పోయి ఆ షెడ్‌లో ఉన్న పేడ ఎత్తరా" అని చెప్పేసరికి లోపలికెళ్లి చూస్తే అంత పేడ ఉంటుంది. ఓరిని నిన్ననే కదరా మొత్తాన్ని క్లీన్ చేసినాము. ఐ మీన్ క్లీన్ చేపిచ్చినాము. అలాంటప్పుడు ఒక్క రోజులోనే ఇంత సరుకు ఎలారా దిగింది అని చెప్పి వాడు ఆశ్చర్యపడిపోయి, మళ్ళీ ఏం చేస్తాడు ఆ బుడ్డోడికే మొత్తాన్ని అప్పగించేసి మళ్ళీ సైలెంట్‌గా వెళ్లి పనుకునేస్తాడు. ఆ తర్వాత బ్రెడ్ కొనడానికి అని చెప్పి వచ్చింటే, ఈసారి కూడా ఆ అమ్మాయి ఆ సిగరెట్ ప్యాకెట్స్ అన్నీ ఎత్తి ఆ షెల్ఫ్‌లో పెట్టేసి, ఆ బ్రెడ్ ప్యాకెట్ మాత్రం ఎత్తిచ్చేసరికి, మళ్ళీ మనోడు యాటిట్యూడ్‌గా డబ్బులు విసిరేసి చేంజ్ పెట్టుకొని చెప్తే, నిన్న చెప్పినట్టుగానే ఈ రోజు కూడా, "ఈరోజు ఫ్రైడే సో బ్రెడ్ పైన, ఫుడ్ పైన డబ్బు చార్జ్ చేయము. సో ఫ్రీగానే తీసుకెళ్ళు" అని చెప్పేసరికి, "ఏంది ఫ్రైడేనా? ఈరోజు సాటర్డే అమ్మా. సర్లే నువ్వు డైలీ ఫ్రీగా ఇస్తావంటే నాకెందుకు వద్దు" అని చెప్పి మనోడు తీసుకొని బయటికొచ్చి మొబైల్ చూస్తే, నిజంగానే ఈరోజు ఫ్రైడేనే. ఆ షాక్‌లో మనోడు ఉంటే, కరెక్ట్‌గా అదే టైంకి ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ వస్తాడు. మనోడిని బెదిరిస్తాడు. ఇంక అక్కడ సీన్ కట్ చేసి నైట్ అయిపోతుంది. ఇంక పనుకునేందుకు అని చెప్పి బయటికి వచ్చింటే అప్పుడే ఆ బుడ్డోడితో మనోడు అడుగుతాడు, "ఏరా నీకెప్పుడైనా ఆల్రెడీ జరిగిన విషయాలు మళ్ళీ జరిగినట్టు అనిపించిందా? నాకెందుకో ఈ రోజు అనిపించిందిరా" అంటే కరెక్ట్‌గా అదే టైంకి దూరంలో ఆ ఫైర్ వర్క్స్ అన్నీ జరిగేసరికి, "అన్న అన్న ఈరోజు ఈ ఊర్లో ఉన్న కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ డేనా? అందుకే ఆ టపాకాయలన్నీ పేలుస్తున్నారు" అంటాడు. బట్ మనోడే ఏదో ఆలోచనలో ఉన్నాడు కదా! సో పెద్దగా పట్టించుకోడనమాట. బట్ కరెక్ట్‌గా అదే టైంకి దూరంలో పక్షులన్నీ గుంపుగా ఎగురుకొని వెళ్తా ఉంటుంది. ఆల్సో ఒక మినీ ఎర్త్‌క్వేకే వస్తుంది. కరెక్ట్‌గా అదే టైంకి బయట ఏదో భారీ సౌండ్ ఇనిపించేసరికి, ఏందబ్బా అని చెప్పి బయటికెళ్ళి చూస్తే, క్రాక్ అయితూ వచ్చింది కదా! వాటర్ డ్యామ్ అది ఏకదం పగిలిపోయినట్టుంది. సో ఊరి మొత్తాన్ని ముంచుకుంటూ వచ్చి ఆ వాటర్ ఒక్కసారిగా వాడిని ముంచేసినట్టు చూపించి, టక్కని చూస్తే మళ్ళీ ఆ బాబాయ్ గాడు వచ్చి లేపేస్తాడు. మనోడు లూప్‌లో ఉండిపోయినాడా? లేదంటే ఆ డేనే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందా అర్థం కావట్లేదు గానీ, మనోడు మాత్రం అందులో స్టక్ అయిపోయినాడు అని చెప్పి మనోడికి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో వెంటనే పరిగెత్తా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి, "అమ్మ
అమ్మా నాన్న ఈ రోజు నైట్ ఈ ఊర్లో ఉన్న డ్యామ్ మొత్తం పగిలిపోతుంది, అందులో ఉన్న వాటర్ మొత్తం ఈ ఊరు మొత్తాన్ని ముంచేసి మనల్ని కూడా చంపేస్తుంది. సో మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఊరు నుంచే వెళ్ళిపోవాలి, సో త్వరగా అన్ని ప్యాక్ చేసుకోండి అంటే లిటరలీ మనోని పిచ్చోని చూసినట్టే వాళ్ళందరూ చూసారు. మధ్యలో ఆ బాబాయ్ గడి వేరే మనోడి పైన సెటైర్ అయ్యేసరికి మనోడికి కోపం చేసి అయితే ఏం జరగబోతుందో నేను ఇప్పుడు చెప్తా చూడండి అని చెప్పి మీరు ఇప్పుడు సిమెంట్ ని కింద పడేస్తారు అండ్ వెనకాల ఉన్న పాలు పొంగిపోతుంది అని చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతారా అంటే పెద్దగా ఆశ్చర్యపోరు. అలా అయితే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఒకసారి చూడరా అని చెప్పి ఆ బాబాయ్ గారు చెప్పేసరికి కరెక్ట్ గా వాయిల్ కూడా ఎంట్రీ ఇస్తాడో లేదో, రే ఓ 2-3 విషయాలు చెప్పినంత మాత్రం నీకేమో భవిష్యత్తు తెలుసు అని చెప్పి అనుకోవద్దు అని చెప్తా అంటే మనోడు ఇంకా వాదిస్తూనే ఉంటాడు. పాపం హీరో వాళ్ళమ్మ మనోడికి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పి తను టాబ్లెట్స్ తెచ్చేసి టాబ్లెట్స్ వేసుకోరా అని చెప్తా అంటే మనోడు తనకు నచ్చ చెప్పేందుకు ట్రై చేస్తా అంటే దాన్ని చూసిన మన హీరో వాళ్ళ నాన్న మనోడి పైన అడ్చేసి ఫస్ట్ జరగాల్సిన పనులు చేయరా అని చెప్పి పంపించేస్తాడు. మనోడికి కోపం వచ్చేసి ఎలా అయినా ఈ రోజు నైట్ లోపు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఊరికి బయలుదేరేస్తారు కదా, సో వాళ్ళతోనే వెళ్ళిపోదామని చెప్పి కారులో మొండిగా కూర్చోంటే వాళ్ళ నాన్న ఎలానో బయటికి లాగేస్తాడు. సర్లే నాకు నడక అలవాటే, నేను నడుచుకోనైనా మా ఊరికి వెళ్ళిపోతానే కానీ ఇక్కడ మాత్రం ఉండను అని చెప్పి మనోడు కోపంగా నడుచుకుంటా వెళ్తాంటే వాళ్ళ నాన్న కూడా ఆపేందుకు ట్రై చేస్తాడు. బట్ ఒక స్టేజ్కి వాళ్ళ నాన్నమ్మే చెప్తుంది, వద్దు నాన్న వాడికేమో ఇక్కడ నచ్చినట్టు లేదు, సో వాడిని బలవంత పెట్టకుండా మీరే వాడిని తీసుకెళ్ళిపోండి అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళు ముగ్గురు నైట్కి నైటే బయలుదేరడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఈ రోజు ఊరికి వెళ్ళాలనేది ప్లాన్ లోనే లేదు, బట్ సడన్ గా కాల్ వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న బయలుదేరుతున్నారు కదా, సో ఆ నిద్ర మత్తులోనే డ్రైవ్ చేసా వెళ్తాంటే ముందరగా ఏదో హెవీ వెహికల్ వస్తుంది, కొంచెంటే వాళ్ళ నాన్న గుద్దేసి ఉంటాడు. బట్ మనోడే టక్కన వాళ్ళ నాన్నను హెచ్చరించేసరికి జస్ట్ మిస్ లో ఇట్లా సైడ్ తిప్పుతాడే గానీ లేదంటే పక్కా స్పాట్ డెడ్డే. ఎలానో మనోళ్ళు ఊరికి వచ్చేస్తారు, మనోడు రిలాక్స్ గా పనుకునేస్తాడు. ఇంకా పనుకునే దానికి ఒక 10 నిమిషాల ముందు టీవీ చూద్దామని చెప్పి వాళ్ళ నాన్న న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడే ఒక బ్రేకింగ్ న్యూస్, లైక్ వీళ్ళ ఊర్లో ఉన్న డ్యామ్ పగిలిపోయి ఆ నీళ్లు ఆ ఊరు మొత్తాన్ని ముంచేసి ఆ ఊర్లో ఉన్న జనాలందరినీ చంపేసినట్టు అక్కడ ఫుటేజెస్ అన్ని ప్లే అయ్యేసరికి లిటరలీ వాళ్ళందరికీ గుండె చల్లగైపోతుంది. వెంటనే బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీని అండ్ వాళ్ళ అమ్మకు కాల్ చేసేందుకు ట్రై చేస్తుంటే ఎవ్వరు లిఫ్ట్ చేయకపోగా వాళ్ళకి అర్థమైపోతుంది మన హీరో చెప్పింది నిజమే అని. సో వాళ్ళిద్దరూ షాకింగ్ గా మనోనే చూసంటే అట్లే మనో టైం చూస్తాడు చూడండి, కరెక్ట్ గా 12 o'clock అవుతుందో లేదో మళ్ళీ టక్కని లేచి చూస్తే మళ్ళీ అదే డే అదే ఊరు. ఇంతవరకు మనం కేవలం హీరో పర్స్పెక్టివ్ నుంచి మాత్రమే మూవీని చూసినాం కదా, బట్ ఇప్పటి నుంచి డిఫరెంట్ పర్సన్స్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి చూడబోతున్నాం. అలా డ్యామ్ కి ఒక సెక్యూరిటీలా ఉన్నాడు కదా ఓ పెద్ద ఆయన ఆ హెడ్ గాని పిలిపించి చూడండి ఈ డ్యామ్ మొత్తానికి ఈ ఒక్క గోడే చాలా బలమైన గోడ, బట్ ఇదే క్రాక్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది పగిలిపోయేందుకు ఛాన్స్ ఉంది. ఆ తర్వాత డ్యామ్ లో ఉన్న నీళ్లు మొత్తం ఊరి మీద కూర్చేసి ఊరినే ముంచేసి ఊరు మొత్తాన్ని చంపేస్తుంది అని చెప్పి ఆయన అంత సీరియస్ గా చెప్తా అంటే వాడు అసలు దాన్ని ఒక సీరియస్ మ్యాటర్ గానే కన్సిడర్ చేయట్లేదు. ఓ పెద్దనా నేను ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటాను, ఎన్ని ఎర్త్ క్వాక్స్ ని చూసినాను, ఒక చిన్న క్రాక్ ఇంత పెద్ద డ్యామ్ ని పగల కొట్టేస్తుందా, అది నేను నమ్మాలా? నువ్వు ఊరికే కథలు చెప్పద్దయ్యా స్వామి, అసలే ఈ రోజు ఊరికి ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు, నువ్వు ఇదన్నీ చెప్పేసి మన ఊరు పరువు అన్న తీయేసు, నువ్వు గుమ్మున ఉండు, వాడిని వెళ్ళిన తర్వాత నేనే ఏదోటి చూసి సాల్వ్ చేస్తా అని చెప్పి వాడక నుంచి వచ్చేస్తాడు. వెళ్ళేటప్పుడు కూడా ఈ ముసలోడికి ఏదో చిప్పు దొప్పినట్టుంది, ఊరికే ఏదో చెప్పి మనల్ని ఒక సెకండ్ భయపెట్టేస్తాడు అని చెప్పి వాడినే ఎగతాళి చేసుకుంటా వెళ్తా అంటే టక్కన మన హీరో కార్ మీద దూరేసరికి ఏ తమ్ముడు ఏమైంది, ఎందుకు అంత ఆత్రంగా పరిగెత్త వస్తున్నావు అంటే డ్యాము క్రాక్ వచ్చేసింది, అది నైట్ లోపు ఖచ్చితంగా పగిలిపోతుంది, నీళ్లు మొత్తం వచ్చేసి ఊరు మొత్తం మునిగిపోయి ఊర్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ వ్యాకేట్ చేసి బయట ఊరికి పంపించేయండి అంటే అబ్బా ఈ ముసలోడు ఈ విషయాన్ని ఎంత మందికి చెప్పేసి వచ్చినాడో తెలియదే, సరే ఫస్ట్ వీని ఇక్కడి నుంచి ఎలా అయినా పంపించేద్దామని చెప్పి తమ్ముడు ఇందాకేమో ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి వచ్చినాను, చాలా చిన్న క్రాకే, దానివల్ల డ్యామ్ పగిలిపోయిన సీన్ అయితే ఏం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకో, ఆ తర్వాత కావాలంటే ఈ విషయాన్ని డిస్కస్ చేద్దామని చెప్తాంటే యో నీకేమన్నా మెంట్లా, డ్యామ్ పగిలిపోతుంది జనాలందరూ చచ్చిపోతారు అని చెప్తాంటే రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అంటావేంటి, ఫస్ట్ ఆ డ్యామ్ ని చూడి అని చెప్పి మనోడు కొంచెం గట్టిగా వచ్చేసరికి అక్కడున్న జనాలందరికీ లైట్ గా విషయం వినిపించేస్తుంది. ఇంకా మనోని వదిలితే ఎక్కడ మనోడు ఈ విషయాన్ని జనాలకు చెప్పేస్తాడు, అసలే ఈ రోజు ఇన్స్పెక్షన్ కి అని చెప్పి వాడెవడో పెద్ద మనిషి వస్తున్నాడు కదా, వాడి ముందర ఊరి పరువు ఎక్కడ పోతుందేమో అని చెప్పి మనోని అట్లే తీసుకెళ్లి బొక్కలో తోయేస్తారు. ఇంకా వీఐపీ ఎవడో వచ్చేసరికి వాడిని తీసుకెళ్ళి వాడిని పోలీసు వాళ్ళందరూ కలిసి ఎంటర్టైన్ చేసి మరి తిండి పెడతాంటారు. మేబీ ఎవడైనా పొలిటీషియన్ అనుకుంటా, కానీ ఈ హెడ్ గాడికి ఏదో తేడా కొడుతుంది. మేబీ ఆ ముసలోడు చెప్పింది ఇన్ కేస్ జరిగిపోతే ఏమవుతుందేమో అని చెప్పి టక్కని వాడి భార్యని పిలిచి చూడు ఎందుకు ఏమీ అడగద్దు, వెంటనే మన పిల్లాన్ని పిలుచుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నేను ఈవినింగ్ లోపు వచ్చేసానని చెప్పి తన్ని వెంటనే బయలుదేరమని చెప్పేసరికి తను కూడా సర్దుకొని బయలుదేరేస్తుంది. ఇంకా అట్లే నైట్ కూడా అయిపోతుంది, కానీ వాళ్ళు ఇంకా తాగిందే, కానీ
ఇదే రోజు ఈ ఊర్లో ఉన్న కాలేజ్‌లో ఈ రోజే కదా గ్రాడ్యుయేషన్ డే. సో, వాళ్ళు టపాకాయలన్నిటిని పేలుస్తుంటే మనోడు కిటికీలో నుంచి సైలెంట్‌గా చూసుంటాడు. కరెక్ట్‌గా అదే టైంకి ఒక మినీ ఎర్త్‌క్వేక్‌లా వస్తుంది చూడండి. దాన్ని మన హీరోను ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. అట్ ది సేమ్ టైమ్ ఆ హెడ్ గాడు ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. సో, ఏదో తేడా కొడతానే అని చెప్పి లైట్‌గా కర్టెన్‌ని ఓపెన్ చేస్తాడు చూడండి. టక్కున నీళ్ళన్నీ లోపలికొచ్చేస్తుంది. సీన్ కట్ చేస్తే మళ్ళీ అదే డే, మళ్ళీ అదే లూప్. ఈసారి ఆ హెడ్ గాడికి చెప్పి వేస్ట్ అని చెప్పి ఫస్ట్ వాళ్ళ నానమ్మకి చెప్పేందుకు ట్రై చేస్తాడు. తను వినదు. ఆ తర్వాత ఆ ఊర్లోనే ఒక ట్రక్ డ్రైవర్ ఉంటాడు. వాడికి చెప్పేందుకు ట్రై చేస్తాడు. వాడు వినడు. ఆ తర్వాత అక్కడ పని చేసేందుకు అని చెప్పి కొంతమంది ఉంటారు కదా! వాళ్ళకి కూడా చెప్తాడు. కానీ ఎవ్వరు వీడి మాటే పట్టించుకోరు. మధ్యలో ఆ బాయ్ ఫ్రెండ్ గాడు వేరే ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోయేసరికి మనోడు ఆశ్చర్యంగా చూస్తుంటే వెనకాల వాడి ఫ్రెండ్ గాడు వచ్చేసి "రేయ్! నువ్వే కదరా నిన్న నైట్ మాతో గొడవ పడింది" అని చెప్పి ఒక్కడిచ్చేసరికి అంతే ఆ డే కంప్లీట్ అయిపోతుంది. లేచి చూస్తే నెక్స్ట్ డే. ప్రతిరోజు అక్కడున్న వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి వాళ్ళందరిని నచ్చచెప్పేందుకు ట్రై చేస్తుంటాడు. కానీ ఎవ్వరు మాట వినకపోగా కొందరేమో పోలీసులకు చెప్పేసరికి వాళ్ళు మనోడిని ఎత్తి బొక్కలో తోసేస్తారు. మధ్యలో ఆ బాయ్ ఫ్రెండ్ గాడు వచ్చి కొడతాడు. ఆ తర్వాత వాడి ఫ్రెండ్ కొడతాడు. ఇలా డే అనేది ఎలానో పోతుంది తప్ప వీడు మాత్రం ఆ విలేజెస్‌ని రెస్క్యూ‌ని చేయలేకపోతాడు. అలా మనోడు అందరికి చెప్పుకుంటా లాస్ట్‌కి ఒక రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ ఉంటాడు. వాయనింటికి వచ్చేసరికి వాయన ముందు వెనక కూడా ఆలోచించకుండా టక్కన గన్నెత్తేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా? లేదంటే షూట్ చేద్దాం చెప్పేసరికి అక్కడి నుంచి పరిగెత్తా వచ్చేస్తాడు. ఇంక నెక్స్ట్ డే కనీసం పోలీసులుగానే చెప్పి వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుందాం అనుకుంటే, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పేసి, మనోడు చెప్పేది పూర్తిగా కూడా వినకుండా కాలే కట్ చేసేస్తారు. సరే అని చెప్పి ఆ ఆర్మీ రిటైర్డ్ సోల్జర్ ఉన్నాడు కదా! వాని ఇంటికి మెల్లిగా లోపలికెళ్ళిపోయి ఆ గన్ తీసుకొని బయటికొచ్చేస్తాడు. దాన్ని యూజ్ చేసి ఒక ట్రక్ డ్రైవర్ ఉన్నాడు కదా! వాడిని బెదిరించి ఆ ఫీల్డ్‌లో అక్కడ ఆ పొలాల్లో అంతా చాలా మంది పనిచేస్తుంటారనమాట. వాళ్ళందరిని ఆ ట్రక్‌లో ఎక్కించేసి వెంటనే వీళ్ళందరిని ఊరికి అవతల పిలిచికెళ్ళిపోరా అని చెప్పి వాళ్ళందరిని బెదిరిస్తంటే కరెక్ట్‌గా ఆ టైంకి ఆర్మీ సోల్జర్ వచ్చేస్తాడు. మర్యాదగా మీరు కూడా ఎక్కండి లేదంటే షూట్ చేసేస్తానని చెప్తే, షూట్ చేస్తావా? షూట్ చేయరా అని చెప్పి టక్కన గన్ను లాక్కునేసి 2 బుల్లెట్లు లోడ్ చేసినే వాడికి తెలుస్తుంది ఇంతసేపు ఆ గన్‌లో బుల్లెట్లే లేవని. ఇంక ఆ గన్ ఎత్తుకొని మనోడికి చూపించేసరికి పరుగో పరుగు. ఇంక నెక్స్ట్ డే ఏమో గన్ను, బుల్లెట్స్ అని చెప్పి 2 దొరికేసి ఉంటుంది. కానీ దాన్ని యూజ్ చేసి అక్కడున్న జనాల్ని భయపెట్టేందుకు ట్రై చేస్తాడు. పిల్లల్ని భయపెట్టేందుకు ట్రై చేస్తాడు. లాస్ట్‌కి పోలీసుల్ని కూడా భయపెట్టేందుకు ట్రై చేస్తాడు. ఏ ఒక్కరు భయపడపోగా మధ్యలో జనాల్ని భయపెడితే జనాలేమో పోలీసులకు కంప్లెయింట్ చేసేసరికి పోలీసులొచ్చి వాడిని బొక్కలో ఏస్తారు. సరే అని చెప్పి వాళ్ళ నుంచి తప్పించుకుంటే మధ్యలో ఈ బాయ్ ఫ్రెండ్ గాడి ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళు చేత కొడతంటారు. అలా ఏదో ఒక పెంటే జరుగుతుంది తప్ప ఒక స్టేబుల్ అయిన పరిష్కారము దొరకనంటుంది. అందుకని ఆ విలేజ్ ని కాపాడలేకపోతున్నాడు. లాస్ట్ గా లూప్ మాత్రం మళ్ళీ కంటిన్యూ అయ్యేసరికి చివరికి మనోడికి ఈ ఊరి పైన వాడి జీవితం పైన చిరాకు వచ్చేసి ఉంటుంది. సో నెక్స్ట్ డే మనోడే చిరాగ్గా నడుచుకుంటా వెళ్తాంటే మధ్యలో ఈ జోకర్ గాళ్ళు వచ్చేసి మనోడిని కొట్టేందుకు ట్రై చేస్తుంటే మనోడు ఇన్ని రోజులు దెబ్బలు తిని లాస్ట్‌కి మనోడికి వాళ్ళ యొక్క అన్ని మూవ్స్ తెలిసిపోయింది కదా! సో వాటి నుంచి వాడిని డిఫెండ్ చేసుకునేదే కాక వాళ్ళిద్దరిని ఈజీగా కొట్టిపడేసి సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఆ అమ్మాయి ఒక సెకండ్ షాకింగ్‌గా చూస్తా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఆ డ్యామ్ దగ్గరికొచ్చి చూస్తే ఆ క్రాక్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుందన్నమాట. సో ఏం చేద్దాం అని చెప్పి చుట్టూ చూస్తుంటే అప్పుడే ఆ టవర్ కనిపించేసరికి వెంటనే దాని లోపలికెళ్ళిపోతాడు. మనోడి ప్లాన్ ఏంటంటే ఆ డ్యామ్‌లో అంతా వాటర్ ఉంది కదా! మొత్తం వాటర్ యొక్క ప్రెషర్ అనేది ఆ గోడ పైనే పడుతుంది కదా! సో, ఆ వాటర్‌ని బయటికి పంపించేస్తే మేబీ ప్రెషర్ తగ్గి ఆ డ్యామ్ పగలకుండా ఉంటుందేమో అని చెప్పి వెంటనే ఆ టవర్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ వాల్ గేట్స్‌లా ఉంటుందన్నమాట. వాటన్నిటిని ఓపెన్ చేసి మెల్లిగా వాటర్ అన్నిటిని బయట పంపించేందుకు ట్రై చేస్తుంటాడు. బట్ మనోడు వేసే ఎఫర్ట్స్‌కి అక్కడ వెళ్ళే నీటికి అస్సలు సంబంధమే లేదు. చాలా తక్కువగానే వెళ్తున్నాయి. అయినా కూడా మనోడు కష్టపడి దాన్ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తుంటే ఒక స్టేజ్‌కి ఆ స్టీరింగ్‌లా ఉంది కదా! వాల్ గేట్ అదే పగిలిపోయేసరికి అబ్బా! ఏం చేయదురా అని చెప్పి ఆలోచిస్తంటే కరెక్ట్‌గా అదే టైంకి ఆ పెద్దాయన ఉన్నాడు కదా! ఆయన మనోడిని చూయేస్తాడు. నాట్ బ్యాడ్. మిగతా వాళ్ళలాగా మనోడిని చూడగానే తరిమేయటం, కొట్టడం ఇలా ఏది చేయకుండా మనోడు ఏదో చేస్తున్నాడు అని తెలిసినా కూడా మనోడిని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మరీ మాట్లాడిస్తాడు. అవును కిందేం చేస్తన్నావురా అంటే ఆ డ్యామ్‌కి క్రాక్ వచ్చింది. ఈరోజు నైట్ ఖచ్చితంగా పగిలిపోయి ఆ వాటర్ మొత్తం ఊరు మొత్తాన్ని ముంచేసి జనాలందరిని చంపేస్తుంది. అందుకే ఆ వాటర్‌ని బయట పంపించేందుకు ట్రై చేస్తన్నా. అవును మీరే కదా ఈ డ్యామ్ మొత్తానికి ఇన్‌చార్జ్. మీరు ఏదో ఒక సిగ్నల్ ఇచ్చి, ఏదో ఒక అలర్ట్ చేసి జనాలందరిని వేరే ప్లేస్‌కి పంపించేస్తే ఆ డ్యామ్ పగిలినప్పుడు
అన్నప్పుడు ఊరిని బతికిచ్చినట్టు అవుతుంది గదా! అంటే ఇక్కడే ఆయన ఒక చిన్న స్టోరీలా చెప్తాడు. కొన్నేళ్ల క్రితం అనుకుంటా అప్పుడు ఆ డ్యామ్ నిండుగా ఫుల్లుగా వాటర్ నిండిపోయేసరికి ఎక్కడ ఆ ప్రెషర్‌కి ఆ డ్యామ్ పగిలిపోతుందేమో అని చెప్పి భయపడ్డ వాయన అలర్ట్‌లా ఇచ్చేసరికి జనాలందరూ వేరే ఒక ప్లేస్‌కి వచ్చేసుంటారు. కానీ ఆ రోజు నైట్ ఆ డ్యాము పగలలేదు. ఆ వాటరు బయటికి రాలేదు. బట్ అప్పటినుంచి జనాలకు ఆయన పైన నమ్మకమే పోయిందంట. సో, ఈవెన్ దో ఈరోజు ఈ చిన్న క్రాక్ గురించి చెప్పినా కూడా జనాలు నమ్మకపోగా మధ్యలో ఈ హెడ్ గార్డ్ ఉన్నాడు కదా! వాడికి కూడా మార్నింగే మొత్తం విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. బట్ వాడే పట్టించుకోనప్పుడు ఇంక ఊరి జనాలు ఏమాత్రం పట్టించుకుంటారు అని చెప్పి ఆల్సో నువ్వు కింద ట్రై చేసినావు కదా! ఆ గేట్స్ అన్ని ఓపెన్ చేసి వాటర్‌ని వేరే ప్లేస్‌కి పంపించేలా. నువ్వు ఎంత కష్టపడినా కూడా ఆ డ్యామ్‌లో ఉన్న 10-15% వాటర్‌ని బయట పంపించడానికే నీకు దగ్గర దగ్గర 4, 5 రోజులు పడుతుంది. అలాంటప్పుడు నువ్వు ఎంత కష్టపడినా కూడా వేస్ట్ అని చెప్పి చాలా హోప్‌లెస్‌గా మాట్లాడేసరికి మనోడికే ఒక సెకండ్ బుర్ర మొత్తం షేక్ అయిపోతుంది. జనాలు మాట విననంటన్నారు. ఈ హెడ్ గాడు అసలు పట్టించుకోవట్లేదు. డ్యామ్‌లో ఉన్న వాటర్‌ని బయట తీయలేకపోతున్నాడు. ఎలారా ఈ లూప్ నుంచి తప్పించుకునేది? ఎలారా ఈ జనాల్ని కాపాడేది అని చెప్పి లిటరల్లీ జుట్టు పీక్కుంటుంటాడు. ఇంకేం చేయాలో అర్థం గాక అట్లే మనోడు బయటికొచ్చింటే, అప్పుడే ఆ షాప్‌లో ఉన్న అమ్మాయి అటు సైడ్ ఎళ్ళేసరికి, ఈ టైంలో ఈ పిల్ల ఎక్కడికెళ్తంది అని చెప్పి మనోడు వెనకాలే వెళ్లి చూస్తే, అక్కడ ఒక బెంచ్ ఉంటుంది. అందులో కూర్చొనుంటుంది. అక్కడి నుంచి చూస్తే ఆ ఊరు మొత్తం క్లియర్‌గా కనిపిస్తుంది. ప్లస్ ఆ నేచర్‌కి, ఆ వ్యూ పాయింట్‌కి ఆ ప్లేస్ లిటరల్లీ హెవెన్‌లా ఉంటుంది. మనోడు తన దగ్గరికి వెళ్లి, "అవును ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఈ రోజే కదా మీకు గ్రాడ్యుయేషన్ డే" అంటే, "కరెక్టే. బట్ నాకు అక్కడ ఉండడం కన్నా, ఇక్కడ ఈ నేచర్‌ని ఎంజాయ్ చేయడమే ఎక్కువ. అదే కాకుండా ఆ గ్రాడ్యుయేషన్ పార్టీలో వేరే వాడుంటాడా, వాడు మధ్యలో రిలేషన్‌షిప్పు, లవ్వు అది ఇది అని చెప్పి ఈరోజు ఇంకా ఎక్కువ చేశాడు. యాక్చువల్లీ వాడి నుంచి తప్పించుకోవడానికే నేనిక్కడున్నాను అని చెప్పేసరికి, అయితే మీరు నిజంగానే రిలేషన్‌షిప్‌లో లేరా అంటే, రిలేషన్‌షిప్పా? నేనేమో ఇప్పటికి వాడినొక ఫ్రెండ్‌లానే చూసాను. కానీ వాడేమో నేనేమో వాడి లవ్వర్ అన్నట్టు డైలీ పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అని చెప్పి ఏదోలా నన్ను నసపెడతానే ఉన్నాడు. అలానే ఈ రోజు కూడా లేపుకెళ్ళి పెళ్లి చేసుకునేద్దాం అనుకుంటే, కరెక్ట్ టైంకి నువ్వొచ్చి కాపాడినావు. సో, నన్ను కాపాడినందుకు థాంక్స్ అని చెప్తేనే మనోడికే అర్థమవుతుంది. మనోడు డైలీ వాళ్ళని కొట్టి కొట్టి పడేస్తుంటాడు కదా! సో, ఈ రోజు కూడా కొట్టి పడేసినట్టున్నాడు. అలానే తను బతికిపోయినట్టుంది. అలా మాట్లాడుతా మాట్లాడుతా మనోడు మెల్లిగా ఒక సిగరెట్ ఎత్తుకొని తాగుతా అంటే చూడు ఇక్కడ ఇంత మంచి నేచర్, ఇంత మంచి వ్యూ పాయింట్ ఉన్నా కూడా నీకు సిగరెటే కావాలనిపిస్తుందా? ఏం మా ఊరు నీకు నచ్చలేదా? అంటే ఏంది ఈ ఊరు నాకు నచ్చడమా? అందరూ బుర్ర తక్కువ ఎదవలే. ఎవ్వడు మాట వినడు. ఎవ్వడు అర్థం చేసుకోడు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే బొక్కలో తోయేస్తాడు. ఈ ఊర్లో ఉండి 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 విసుగొచ్చేయింది అంటే, బట్ నువ్వొచ్చింది నిన్నే కదా! అంటే, అంటే అది ఆ! ఈ ఒక్క రోజులోనే ఇన్ని విషయాలు తెలుసుకునేసినా అంటే, ఇదిగో ఇందులోనే నీ తప్పుంది. ఫస్ట్ ఈ ఊరిని ఏదో ఒక పల్లెటూరులా, ఏదో ఒక బయట ఊర్లా చూసి ద్వేషించకుండా ఫస్ట్ ఈ ఊరిని ఇష్టపడు. ఈ ఊరిలో ఒకడిలా మారు. నీకు నచ్చిన విషయాలని చెయ్యి. నచ్చిన వాళ్ళతో ఉండు. అప్పుడు కావాలంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఊరు పైనుంచి మారొచ్చు అని చెప్పేసరికి, సరే సరే అన్నట్టు చూసాడు. ఇంగట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే, ఈ రోజు నుంచి మేబీ ఒక్కసారైనా మన హీరోయిన్ చెప్పింది మనోడు చేద్దాం అనుకుంటాడు. లైక్ ప్రతిరోజు లేసేటప్పుడు మనోడు ఈ ఊరిని హేట్ చేసుకుంటానే లేస్తాడు కదా! సో, ఈ ఒక్కరోజు మాత్రం అందరికి నచ్చినట్టు ఉందాం అనుకుంటాడు. అలా నిదానంగా లేచి చూస్తే పక్కనే ఆ బుడ్డోడు ఫుట్‌బాల్ పెట్టుకొని ఉండేసరికి, "రేయ్! నీకు వేరే పనే లేదారా? పొద్దు పొద్దున్నే ఫుట్‌బాలేనారా?" అంటే, "లేదన్నా ఒక్కసారైనా మీతో ఫుట్‌బాల్ ఆడాలి అనేది నా ఆశ" అని చెప్పేసరికి, అబ్బా! వీడు వేరే పొద్దు పొద్దున్నే గుండెలు పిసికేస్తున్నాడే అనుకోని నిదానంగా లేచి వెళ్తే, అక్కడ వాళ్ళ నాన్న పేడెత్తమని చెప్పి చెప్పింటాడు కదా! మనోడు ఈజీగా ఆ బుడ్డోడి నెత్తిపైనే కట్టేసుంటాడు. కానీ ఈరోజు ఫస్ట్ టైమ్ మనోడు ఆ పేడని తీసి మనోడు వేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ బుడ్డోడితోనే కలిసి ఆ వుడ్ పీసెస్ అన్నిటిని కట్ చేసంటే, ఆ బుడ్డోడు ఇన్నోసెంట్‌గా "అన్నా మీరెందుకన్నా అప్పుడప్పుడు మాత్రమే మా ఊరికొస్తారు. మిమ్మల్ని మేము ఎంత మిస్ అవుతామో తెలుసా?" అంటే, "ఏంది మీరు మిస్ అవుతన్నారా? మీరంటే ఎవర్రా?" అంటే, "నేను, మా అమ్మ, మా నానమ్మ అండ్ మా నాన్న కూడా" అంటే, ఊరికే లిస్ట్‌లో ఉండనియనే కదా మీ నాన్నని మిస్ చేసినావు. మీ నాన్న అంతా నన్ను మిస్ అవ్వడురా" అంటే, "లేదన్నా మా అందరికన్నా మా నాన్నే నిన్ను ఎక్కువ మిస్ అవుతాడు. అందుకే డైలీ మీ నాన్నకి కాల్ చేసి నువ్వు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని చెప్పి డైలీ కనుక్కుంటుంటాడు" అనేసరికి మనోడికి ఒక సెకన్ అర్థం కాలే. నిజంగానే మా బాబాయ్ ఇంత చేస్తానడా అని. ఆ తర్వాత ఆ బుడ్డోడితోనే కాక ఆ బుడ్డోడి ఫ్రెండ్స్ అందరిని రప్పించి వాళ్ళతో ఫుట్‌బాల్ ఆడి వాళ్ళకు నేర్పించి అని చెప్పి మనోడు హ్యాపీగా వాడి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. అలా మధ్యలో సరే హార్స్ రైడింగ్ నేర్చుకుందాం అని చెప్పి ఊరికే గుర్రం పైన ఎక్కుతాడో లేదో దమ్మని చెప్పి పడిపోయేసరికి ఆ బాబాయ్ గాడు కంగారుగా మనోడిని టకటక అని లేపేసరికి అప్పుడే మనోడికి ఆ బాబాయ్ యొక్క కనిపించని ప్రేమ అర్థమవుతుంది. ఆ తర్వాత నుంచి డైలీ హార్స్ రైడింగ్ నేర్పించేది కూడా వాళ్ళ బాబాయే అన్నమాట. ఐ మీన్ లూప్‌లోనే నేర్పిస్తా వస్తాడు. ఒక స్టేజ్‌కి మనోడు కూడా ఆ హార్స్ రైడింగ్‌ని నేర్చుకునేస్తాడు.
బట్ ఇవన్నీ మన హీరోయిన్ చెప్పిన దాని వల్లే కదా మనోడు వాడి యొక్క లైఫ్ పర్పస్‌నే తెలుసుకున్నాడు. సో, మేబీ మనోడికి లైట్‌గా తన పైన ఇష్టం పెరిగిందేమో. అందుకే పొద్దున్నే తన షాప్ దగ్గరికొచ్చేసి, "ఇంకాసేపట్లో నీ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. నిన్ను లేపుకెళ్ళిపోతాడు. నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. సో, నాతో వచ్చేయి మనం ఇక్కడి నుంచి పారిపోదాం" అని చెప్పి దగ్గరికొస్తాంటే మనోడు లూప్‌లో ఉన్నాడు కాబట్టి మనోడికి తన గురించి తెలుసు. బట్ తనకు వాడిని ఇప్పుడే సెకండ్ టైమ్ చూస్తాంది. ఒక స్ట్రేంజర్ వచ్చి రా పారిపోదాం అంటే తనకెలా ఉంటుంది? ఆబ్వియస్లీ ఆ మాప్‌తోనే ఒక్కటిచ్చేసరికి, "ఒసేయ్ పిచ్చి ఓసారి బయటికొచ్చి చూడే" అని చెప్తే నిజంగానే వాడు బుడబొక్కల్లాగా కారు ఎత్తుకొచ్చేసి తనని లేపుకెళ్ళిపోదామని చెప్పి తెలిసేసరికి వెంటనే మనోడితో వచ్చేస్తుంది. వాడు షాప్ దగ్గరికొచ్చి, "ఇదేంది పొద్దున్నే ఈ పిల్ల షాప్‌ని క్లోజ్ చేసేసింది. ఎక్కడికెళ్ళిందబ్బా" అని చెప్పి అట్లే బయటికొచ్చి చూస్తే మనోడితో గుర్రంలో పారిపోయేసరికి ఓడియమ్మ నిన్నొచ్చినోడు ఎంత నా పిల్లని లాక్కెళ్ళిపోతాన్నాడో అని చెప్పి మనోడికి ఇక్కడి నుంచే ఒక కడుపు మంట. ఇంక వాళ్ళు ఒక పచ్చని ప్రదేశానికొచ్చిన తర్వాత నడుచుకుంటా వెళ్తాంటే, "అవును వాడు ఈరోజు వచ్చి నన్ను లేపుకెళ్ళిపోయి బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి నీకెలా తెలుసు" అంటే, "అంటే అది నా తమ్ముడు వాళ్ళిద్దరూ మాట్లాడేది చాటుగా వినేసి నాకు చెప్పినాడు. వాడి వల్లే నేను నిన్ను కాపాడగలిగాను" అని చెప్పేసరికి, "పర్లేదే ఇలాంటి మంచి మంచి పనులు కూడా చేస్తావా? కానీ ఎందుకు సిగరెట్ ఎందుకు తాగుతావు? చిన్న వయసే కదా నీది" అంటే, "అయ్యో ఆ సిగరెట్ నాకనుకున్నావా? నాకు సిగరెట్ అన్నా, సిగరెట్ తాగే వాళ్ళన్నా చెడ్డ చిరాకు. ఏదో మా బాబాయ్ కోసం నేను బలవంతంగా తీసుకొచ్చినానే తప్ప నాకంతా అలాంటి అలవాటు లేదు" అని చెప్పి కథలు అల్లుతుంటాడు. తను కూడా లైట్‌గా ఇంప్రెస్ అయిపోయి అలా కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత, "సరే ఈరోజు నైట్ మా కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ డే. నువ్వు వస్తావా?" అని అడిగేసరికి, "ఏంటి నేనా?" అని చెప్పి అక్కడ సీన్ కట్ చేసి ఇందులో చూసుకుంటే మనోడు ఆ విషయం మొత్తం మనోళ్ళకి చెప్పినట్టున్నాడు. సో, వాళ్ళ బాబాయ్ వాయన సూట్‌ని ఇస్తాడు. వాయన సైజ్ ఏంటి? మనోడి సైజ్ ఏంటి? సో, ఆ సూటే మనోడికి కొంచెం లూజ్‌గా ఉంటుంది. సర్లే అని చెప్పి దాన్ని కూడా ఎలానో యేసుకుంటాడు. ఇంక అట్లే కాలేజ్‌లో చూసుకుంటే స్పీచ్ అంతా అయిన తర్వాత కపుల్స్ అందరూ కపుల్స్‌గా డాన్స్ చేస్తాంటే మన హీరోయిన్ మాత్రం సైలెంట్‌గా వెయిట్ చేస్తా ఉంటుంది. అప్పుడే మనోడు ఆ లూజ్ కోట్‌తో ఎంట్రీ ఇస్తాడు. ఆ కోట్ కొంచెం లూజ్‌గా ఉన్నా కూడా మన హీరోయిన్ దాన్ని పట్టించుకోకుండా కోట్ బావుంది అని చెప్పి ఇంక వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తాంటే వాళ్ళు డాన్స్ అయ్యేది ఆ బాయ్ ఫ్రెండ్ గాడు ఫ్రెండ్ చేసేసరికి వాడిని ఈ అమ్మాయి కూడా చేసేస్తుంది. ఇంక వాడు వెళ్ళి ఆ బాయ్ ఫ్రెండ్ గాడిని పిలుచుకొచ్చేలోపు వీళ్ళిద్దరూ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఎక్కడికంటే మన హీరోయిన్ ఫేవరెట్ స్పాట్ ఉంది కదా! అక్కడికి వెళ్ళిపోయి ఒక చిన్న చలిమంటలా వేసుకొని వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడే మనోడు మొదట్లో అయితే ఈ ఊరు నాకు అసలు నచ్చేదే కాదు. ఎప్పుడైతే తెగ నచ్చేసింది. ఈ ఊరు, ఈ డ్యామ్, ఈ స్పాట్ ఇవన్నీ నాకు తెగ నచ్చేసింది అని చెప్తాంటే మన హీరోయిన్ "రేయ్! నువ్వొచ్చిందే నిన్న. ఆలోపే ఇన్ని ఎలా అయినావు? ఇన్ని ఎలా నచ్చేసిందిరా" అంటే, "అంటే అది ఒక్క రోజులోనే ఇన్ని మెమోరీస్‌ని సేకరించేసినానులే" అంటాడు. ఇంగట్లే చల్ల గాలి వీచేసరికి మనోడు వాడి కోట్‌ని తీసి మన హీరోయిన్‌కి కప్పి ఇంగట్లే ఒక రొమాంటిక్ మూమెంట్ జరగబోతుంది అనగా కరెక్ట్ టైంకి ఆ బాయ్ ఫ్రెండ్ గాడు దూరేసి మనోడిని చితక్ కొట్టేస్తాంటాడు. ఎంత ధైర్యం ఉంటే నా పిల్లనే తీసుకెళ్ళి నా పిల్లతోని రొమాన్స్ చేస్తుంటావురా అని చెప్పి మనోడి మొఖం పగలగొట్టేస్తుంటాడు. మన హీరోను ఎంతగానో ఆపేందుకు ట్రై చేస్తుంది. కానీ లాస్ట్‌కి "నువ్వంటే నాకసలు ఇష్టమే లేదురా. అలాంటప్పుడు నువ్వెందుకురా నా వెంట పడతాన్నావు" అని చెప్పి గట్టిగా అరిచేసరికి అప్పుడే వాడు కొట్టడమే ఆపుతాడు. లేదు నువ్వేదో కోపంలో మాట్లాడుతున్నావు. నేనంటే నీకిష్టమే కదా! కావాలంటే వీడు మధ్యలో ఉన్నాడంటే చెప్పు. వీడిని కొట్టి చంపేస్తా. ఆ తర్వాత కావాలంటే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అనేసరికి, "రేయ్! అసలు నిన్నెప్పుడు నేను ఒక ఫ్రెండ్‌గానే చూసినానే తప్ప వేరే రకంగా చూడలేదురా. నువ్వే ఎప్పుడు లవ్వరు పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఊరికే నా వెంట పడేవాడివి. నాకసలు నీ పైన ఎటువంటి ఇంట్రెస్టే లేదురా" అని చెప్పేసరికి వాడికి కూడా ఒకలా అయిపోయి సైలెంట్‌గా వెళ్ళిపోతుంటాడు. ఇంక మనోడిని మెల్లగా లేపేందుకు ట్రై చేస్తాంటే ఏదేదో కానీ వీడిని ఈరోజు ఇక్కడే పాతేసి వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ మనోడిని కొట్టేందుకు వస్తాంటే మనోడు హాఫ్ కాన్షియస్‌లో "రేయ్! ఆ డ్యామ్ పగిలిపోతుందిరా" అని చెప్పేసరికి ఈడేంది సంబంధమే లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకలా చూసాంటే అప్పుడే ఆ క్రాక్ పెద్ద పెద్దగా చీలి లాస్ట్‌గా ఆ డ్యామే పగిలిపోయి దాంట్లో ఉన్న నీళ్లు మొత్తం ఊరి మీదకొచ్చేసి ఊర్లో ఉన్న వాళ్ళందరిని ముంచేసి లాస్ట్‌కి జనాలందరిని చాలా దారుణంగా చంపేస్తుంది. అందులోనూ వీళ్ళ కళ్ళ ముందరే జరుగుతుందా! సో, ఒక సెకండ్ వీళ్ళే నమ్మలేకపోతారు. ఇంక వాళ్ళందరూ కిందకి వెళ్లి మన హీరోయిన్ ఏమో అమ్మ అని చెప్పి ఏడ్చుకుంటా వెతుకుతుంది. చూస్తే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ షాపు కూలిపోయింది. ఆ తర్వాత మనోడు చుట్టూ చూస్తే ఆ బుడ్డోడు చనిపోయినాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయేసరికి మనోడు ఏడుస్తా చూసాంటే అప్పుడే ఆ బాయ్ ఫ్రెండ్ గాడు వెనక నుంచి వచ్చి నీకు డ్యామ్ పగిలిపోతుంది అని చెప్పి ముందుగానే తెలుసు. అలాంటప్పుడు జనాల్ని ఎందుకురా హెచ్చరించలేదు? జనాల్ని ఎందుకురా కాపాడలేదు అని చెప్పి మళ్ళీ మనోడినే కొట్టేందుకు ట్రై చేస్తాంటే అసలు ఈ ఊర్లో ఎవర్రా నా మాట వింటున్నారు? ఎవర్రా అర్థం చేసుకుంటున్నారు? అసలు ఎన్ని సార్లు హెచ్చరించి బయటికి పంపించేందుకు ట్రై చేసినా కూడా ఎవ్వరు వినకపోక నన్నే బొక్కలోకి తీసేస్తన్నారు. అందుకే ఈ రోజు అసలు కాపాడేందుకే ప్రయత్నించలేదురా అని చెప్పేసరికి ఈ రోజు కాపాడేందుకు ప్రయత్నించలేదా? అదంతా కాదు గాని ఫస్ట్ ఈ డ్యామ్ కూలిపోతుంది అని చెప్పి నీకు ముందుగానే ఎలా తెలుసురా అంటే అప్పుడే మనోడు జరిగిన విషయాలన్నీ చెప్తాడు. యాక్చువల్లీ నేను ఈ రోజులోనే లూప్‌లో
లూప్‌లో స్టక్ అయిపోయినాను. ఇదే రోజు నాకు మళ్ళీ, 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 మళ్ళీ జరుగుతూనే ఉంది. చాలా రోజుల నుంచి చాలా సార్లు కాపాడేందుకు ట్రై చేస్తున్నాను. కానీ ఒక్కసారి కూడా కాపాడలేకపోయినాను అంటే, సరే, సరే అయితే ఈ డే మళ్ళీ రేపు రిపీట్ అవుతుంది గదా! అప్పుడు మనమిద్దరం కలిసి ఈ ఊరు మొత్తాన్ని కాపాడేద్దాం అంటే, నువ్వు చెప్పినంత ఈజీ కదరా! నాకొక్కడికి మాత్రమే అన్ని విషయాలు గుర్తుంది. మీకెవ్వరికీ గుర్తే ఉండదు. బట్ మనకిలాంటి ఒక డిజాస్టర్ జరగబోతోంది అని తెలిస్తే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తా కదరా! అని చెప్పేసరికి, సరే, సరే అయితే నీకు మాత్రమే తెలిసిన ఏదైనా ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్‌ని నాకు షేర్ చెయ్యి. అదే విషయాన్ని రేపు నీకు చెప్పి నేను కన్విన్స్ చేసేందుకు ట్రై చేస్తా అంటే, వాడు కూడా ఆలోచిస్తాడు, ఆలోచిస్తాడు. త్వరగా చెప్పరా టైం అయిపోతుంది, టైం అయిపోతుంది అంటే లాస్ట్‌కి పై అంటాడు. టక్కున డే ఎండ్ అయిపోతుంది. చూస్తే నెక్స్ట్ డే వచ్చేసుంటుంది. యాక్చువల్లీ వాడికి పైల్స్ అనమాట. బట్ దాన్ని పూర్తిగా చెప్పకముందే డే ఎండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, ఎలానో మనోడు దాన్ని డీకోడ్ చేసేసి డైరెక్ట్‌గా బాయ్ ఫ్రెండ్ గారి దగ్గరికే వెళ్లి, ఆ డిజాస్టర్ గురించి, టైమ్ లూప్ గురించి అండ్ వాడు చెప్పిన పైల్స్ గురించి కూడా చెప్పేసరికి, ఇక్కడ వాడికి తేడా కొట్టేసి మనోడిని కొట్టేందుకు వచ్చేస్తాడు. "ఒరేయ్! ఒరేయ్! నువ్వేరా నాకు ఈ విషయాన్ని చెప్పినావు, హెల్ప్ చేస్తా అన్నావురా, కొంచెం అర్థం చేసుకోరా" అంటే, "ఓహ్! అయితే నీకు అన్ని విషయాలు తెలుసు కదా! ఇప్పుడు ఎన్ని వేళ్ళు ఉన్నాయో చెప్పరా" అంటే, "ఒరేయ్ పిచ్చోడా! నేనేం మెజిషియన్‌ని కాదురా. జస్ట్ నాకు ఈ డే మాత్రమే లూప్‌లో రిపీట్ అవుతా ఉంటుంది. సో నేను ఎలా అయినా ఈ జనాల్ని కాపాడాలిరా, దానికి ఖచ్చితంగా నీ హెల్ప్ కావాలిరా" అని చెప్పి మనోడు చెప్పింది చెప్పి, చెప్పి, చెప్పి విసుగొచ్చేసి మనోడు సైలెంట్‌గా కూర్చునేసుంటే, వాడు మెల్లగా కింద దిగి, "రేయ్! నిజం చెప్పు, నేనే నీకు ఈ విషయాన్ని చెప్పినానా? ఎందుకంటే ఈ విషయం నాకొక్కడికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు" అంటే, "ఒట్టురా అయ్యా! ఈరోజు ఖచ్చితంగా ఆ డ్యామ్ పగిలిపోతుంది. జనాలందరూ చనిపోతారు. సో మనం ఎలా అయినా జనాలందరిని ఆ డ్యామ్ పైకి తీసుకొస్తే చాలు, మనమందరం బతికిపోతాం" అని చెప్పేసరికి, ఇంక వాడు ఆలోచించిన తర్వాత సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఓకే. జనాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ ఇన్ కేస్ నువ్వు చెప్పింది తప్పయిందే అనుకో, రేపు ఖచ్చితంగా నీ బాడీని మాత్రమే మీ వాళ్ళు చూసారు అని చెప్పేసరికి, సరే, సరే అని చెప్పి మనోడు వెళ్ళిపోతాడు. ఇంగట్లే నైట్ టైమ్ చూసుకుంటే ఆ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ డే కదా! సో స్టూడెంట్స్ అందరూ వచ్చింటారు. అప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ గాడు ఏం చేశాడంటే, వాడికి కూడా ఈ కాలేజ్‌లో కొంచెం పవర్ ఉందన్నమాట. సో స్టూడెంట్స్ అందరిని పిలిపించి, "చూడండిరా, ఈ రోజు నైట్ లోపు మీరేం చేస్తారో, ఎలా చేస్తారో నాకు అస్సలు సంబంధం లేదు. కానీ కరెక్ట్‌గా 12:00 లోపు జనాలందరిని డ్యామ్ మీదకు తీసుకొచ్చేయండి. ఎందుకంటే ఈ రోజు నైటే ఆ డ్యామ్ పగిలిపోయి జనాలందరూ చనిపోతారని" చెప్పేసరికి, ఓకే, ఓకే అని చెప్పి వాళ్ళందరూ స్ప్లిట్ అయ్యి ఊర్లోకి వెళ్లి జనాలందరిని హెచ్చరించి ఆ డ్యామ్ మీదకు వెళ్ళమని చెప్పి హెచ్చరిస్తారు. అట్లే ఈ పక్క మనోడిని చూసుకుంటే, మనోడు ఆ కాలేజ్ లోపలికి దూరేసి, "చూడండి గాయ్స్, ఈరోజు నైట్ లోపు ఆ డ్యామ్ పగిలిపోయి ఆ నీళ్లు మొత్తం వచ్చి ఊరి మొత్తాన్ని ముంచేస్తుంది. సో మీరు మీ ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీస్‌ని, రిలేటివ్స్‌ని అందరిని పిలుచుకొని ఆ డ్యామ్ మీదకి వెళ్ళిపోండి" అని చెప్తాంటే, ఎవ్వరు నమ్మట్లే. ఎవడో వచ్చి ఏదో చెప్తాన్నాడు అన్నట్టే చూసుంటారు. కరెక్ట్‌గా అదే టైంకి ఆ ఇన్‌చార్జ్ ఉన్నాడు కదా తాత, వాయన అలారంని ఆన్ చేసాడో లేదో అప్పుడే వాళ్ళకి ఆ సీరియస్‌నెస్సే తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ విషయం గురించి తాతతో మనోడు మార్నింగే మాట్లాడేసి ఉంటాడన్నమాట. అందుకే వాయన కూడా కరెక్ట్‌గా ఈ టైంకే అలారంని ఆన్ చేసేసరికి, ఇంకా స్టూడెంట్స్ అందరూ బయటికి పరిగెత్తారో లేదో, మనోడు కూడా గుర్రంలో బయటికి వెళ్లి ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ డ్యామ్ మీదకి వెళ్ళమని చెప్పి హెచ్చరిస్తుంటాడు. ఆల్సో వాళ్ళ బాబాయ్ ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది. వాళ్ళని కూడా సీదా డ్యామ్ మీదకే వెళ్ళిపోమంటాడు. మధ్యలో మన హీరోయిన్ వాళ్ళ అమ్మను వీల్ చైర్‌లో తోసుకెళ్ళేది చూసేసరికి, టక్కున వాళ్ళమ్మను కూడా ఆ బాబాయ్ వాళ్ళ కార్‌లోనే ఎక్కించేసి వాళ్ళని కూడా పంపించేస్తాడు. వీటన్నిటిని చూసిన ఆ హెడ్ గాడు, "రేయ్! ఏం జరుగుతుందిరా? జనాలందరూ ఎక్కడికిరా పరిగెత్తన్నారు" అంటే, "ఆ డ్యామ్ పగిలిపోతుందంట. సో జనాలందరూ సేఫ్‌గా ఉండేందుకు డ్యామ్ మీదకి వెళ్తున్నారు" అని చెప్పేసరికి, "ఎవర్రా నా పర్మిషన్ లేకుండా ఇవన్నీ చేస్తున్నారు" అని చెప్పి కోపంగా డ్యామ్ మీదకి వెళ్లి చూస్తే, ఆల్మోస్ట్ ఆ ఊర్లో ఉన్న జనాలందరూ ఆ డ్యామ్ మీదే ఉన్నారు. ఎవ్వరు ఆ ఊర్లో లేదనే చెప్పొచ్చు. ఇంకా మనోళ్ళని చూడగానే, "అసలు ఈ రోజు డ్యామ్ కూలిపోద్ది అని చెప్పి మీకెవర్రా చెప్పింది" అని చెప్పి మనోళ్ళ మీద అరుస్తా అంటే, మనోడు ఏం రియాక్ట్ అవ్వడు. జస్ట్ టైంని మాత్రమే చూస్తుంటాడు. కరెక్ట్‌గా ఆ టైం అవుతుందో లేదో వెంటనే ఒక భారీ ఎర్త్ క్వేక్ వస్తుంది చూడండి. దానికి ఆ డ్యామే పగిలిపోయి ఒక్కసారిగా ఆ వాటర్ మొత్తం ఆ ఊర్లోకి వెళ్లి ఆ ఊరినే ముంచేసరికి వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూసుంటారు. అందులోనూ ఆ బాయ్ ఫ్రెండ్ గాడైతే మనోడినేమో దేవుడిని చూసినట్టు చూస్తుంటాడు. ఇంక అట్లే ఆ టైంని చూసంటే 12:00 దాటిన తర్వాత కూడా ఆ డే మళ్ళీ రిపీట్ అవ్వలేదన్నమాట. సో మనోడు ఆ జనాల్ని కాపాడేంత వరకు మళ్ళీ 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 మనోడికి ఆ డే రిపీట్ అవుతానే వచ్చింది. హమ్మయ్య! ఎలానో వీళ్ళందరినీ కాపాడేసినాంరా అని చెప్పి మనోడు ఊపిరి పీల్చుకుంటాంటే, ఇక్కడే ఒక భారీ ట్విస్ట్. వాళ్ళ బాబాయ్‌కి ఏదో కాలొస్తుంది. దాన్ని వినగానే ఆయన అప్సెట్ అయిపోతాడు. ఆ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పేసరికి బోరుమని ఏడుస్తుంటారు చూడండి. మనోడికి అర్థం కావట్లా. "బాబాయ్ ఏం జరిగింది?" అంటే, "నేను చెప్పేది కొంచెం నిదానంగా విను నాన్న. మీ అమ్మా నాన్న కార్‌లో వెళ్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ జరిగి చనిపోయినారంట" అని చెప్పేసరికి, పాపం మనోడు ఊరు మొత్తాన్ని కాపాడినాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్నను మర్చిపోయినాడు. సో వాళ్ళు చనిపోయినారు. యాక్చువల్లీ లాస్ట్ టైమే వాళ్ళ నాన్నకో వర్క్ నుంచి కాల్ వచ్చేసరికి ఆత్రాత్రంగా బయలుదేరింటాడు. సో నిద్ర కూడా సరిగ్గా ఉండి ఉండదు.
సో, ఆ జర్నీలో లారీ ఆపోజిట్‌గా వచ్చుంటుంది. జస్ట్ మన హీరో ఉన్నందువల్ల మాత్రమే వాళ్ళు లాస్ట్ టైమ్ బతికిపోయినారు. బట్ ఈసారి మన హీరో లేనందువల్ల, వాళ్ళ నాన్న నిద్రపోయినందువల్ల యాక్సిడెంట్ అయ్యి వాళ్ళిద్దరూ అక్కడే చనిపోయినారు. పాపం వెక్కి, వెక్కి ఏడుస్తుంటాడు. టైం ఏమో 12 దాటిపోయి ఉంటుంది. ఇంకా ఈ డే కూడా మళ్ళీ రిపీట్ అయ్యేలా లేదు. ఇంకొక్క ఛాన్స్ వస్తే మా అమ్మా, నాన్నను కాపాడుకుంటా అని చెప్పి అనుకుంటంటే, టక్కున షూటింగ్ స్టార్ వెళ్తుంది చూడండి. టక్కున లేసి చూస్తే మళ్ళీ ఆ డే రిపీట్ అయింది. జస్ట్ వీడి కోసం మాత్రమే. పరిగెత్త వెళ్లి అమ్మా, నాన్న అని చెప్పి వాళ్ళిద్దరిని గట్టిగా కౌగిలించుకునేసి బోరుమని ఏడ్చేస్తాడు. వాళ్ళక్కడో ఒక రకమైన సంతోషం. పర్లేదే కనీసం మన కొడుకు ఇలా అయినా మనతో ఓపెన్ అవుతున్నాడు అని. ఆ తర్వాత మన హీరో వాళ్ళ నాన్న చెప్పకుండానే ఆ సిమెంట్‌ని కలపడం, ఆ తర్వాత వాళ్ళ బాబాయ్‌తో కూడా చాలా మంచిగా మాట్లాడేసరికి లిటరల్లీ వాళ్ళిద్దరూ షాక్. అదేంటి వచ్చిన ఒక్క రోజులోనే ఇంత మార్పా అని. అప్పుడే ఆ బుడ్డోడు పరిగెత్తా వచ్చి, "నాన్న పెదనాన్న ఫ్యామిలీ మొత్తం వచ్చింది గదా! సో, ఈరోజు ఈవినింగ్ మనమందరం కలిసి ఆ డ్యామ్ మీదకి వెళ్లి మన ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్ చేద్దామా" అని చెప్పేసరికి వెంటనే వాళ్ళ నాన్న కూడా ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే ఒక పిక్నిక్‌లా ఆ ప్లేస్ సూపర్ ఉంటుందని చెప్పి ఆయన కూడా ఒప్పేసుకుంటాడు. బట్ యాక్చువల్లీ ఈ ప్లాన్‌ని చెప్పమని ఆ బుడ్డోడికి చెప్పిందే మన హీరోనే అనమాట. ఆల్సో హీరో వాళ్ళ నాన్నకు వర్క్ ప్లేస్ నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చిన దాని వల్లే కదా వాళ్ళు ఆ రోజు నైట్ ఆత్రాత్రంగా బయలుదేరినారు. బట్ ఆ కాలే వాళ్ళ నాన్న లిఫ్ట్ చేయకపోతే వెళ్లారు కదా! సో, మొబైల్‌ని సైలెంట్‌లో ఏసి దాన్ని భద్రంగా కార్‌లో పెట్టేస్తాడు. ఆ తర్వాత పిక్నిక్‌కి ఏమేం కావాలో అన్నిటిని సర్దుకొని సేఫ్‌గా మనోళ్ళు ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కావాల్సినంత ఫ్యామిలీ టైమ్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బట్ మనోడు ఇక్కడే ఉంటే వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే సేఫ్‌గా ఉంటుందే తప్ప విలేజ్‌లో ఉన్న వాళ్ళందరూ కాదు కదా! సో, మనోడు మెల్లగా ఆ బుడ్డోడి దగ్గరికొచ్చి, "చూడరా ఈరోజు నైట్ వరకు నువ్వు ఇక్కడే వీళ్ళని ఎలానో అలాగా ఎంటర్‌టైన్ చేస్తూ ఉండు. నేను కాసేపు తర్వాత వచ్చేస్తాను. ఓకేనా?" అని చెప్పేసరికి వాడు కూడా ఒప్పుకొని ఏదేదో చేసి వాళ్ళని అక్కడే ఎంటర్‌టైన్ చేస్తుంటే ఆ గ్యాప్‌లో మన హీరో ఊర్లోకొచ్చేసి ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు గదా! వాడిని మీట్ అవుదామని జెప్పి వస్తాడు. వాడేమో వాడి ఫ్రెండ్స్‌తో సొల్లేస్తా ఉంటాడు. ఆబ్వియస్లీ వాడికేం గుర్తుండదు కాబట్టి మన హీరోని చూడగానే కొట్టడానికొచ్చేసరికి చూడరా జస్ట్ ఒక 2 నిమిషాలు పక్కకు రా. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ తర్వాత నువ్వు ఎంత కొట్టినా కొట్టించుకుంటాను అని చెప్పేసరికి అయితే రా, రా, రా అని చెప్పి కొట్టేలాగే లాకెళ్తాడు. బట్ మనోడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే అని చెప్పి అర్థం చేసుకొని కొంచెం కూల్ డౌన్ అవుతాడు. బట్ దాన్ని వాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా! వాడు లావుగా వాడు సహించలేకపోతాడు. నిన్నొచ్చిన పిల్లోడితోనే మనోడు తగ్గిపోతానడే అని. ఇంక మన హీరో చెప్పాల్సిందంతా చెప్పేసి ఓకే. ఓకే. అందరిని డ్యామ్ మీదకి పిలుచుకొచ్చి నేను జనాలందరిని అలర్ట్ చేశాను అని చెప్పి మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి వెంటనే వీడు ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కదా! వాళ్ళకి జరిగిన విషయాలన్నీ చెప్పి చూడండి ఈరోజు నైట్ లోపు ఆ డ్యామ్ పగిలిపోతుంది. సో, జనాలందరిని ఆ డ్యామ్ మీదకు తీసుకొచ్చేయండి అని చెప్తాడు. బట్ ఆ ఫ్రెండ్ గాడు మాత్రం ఏరా నిన్న నైట్ వాడు కొట్టినాడు. మార్నింగ్ నీ పిల్లని ఎత్తుకెళ్ళిపోయినాడు. ఈ రోజు నైట్ ఏమో నువ్వు వాడి కంట్రోల్‌లో ఉన్నావు. అసలు ఏం జరుగుతాందిరా? ఏం చేస్తున్నావురా? అంటే రేయ్! ఈ విషయాలన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి ఆ డ్యామ్ పగిలిపోతుంది. సో, జనాల్ని సేఫ్‌గార్డ్ చేయడమే మన ముఖ్యమైన కర్తవ్యం. సో, ఆ పని మాత్రం చూడండిరా అని చెప్పేసరికి వెంటనే స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు. కానీ ఆ ఫ్రెండ్ గాడి చూపే సరిలేదు. అట్లే ఈ పక్క మన హీరో వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటే ఏదో టిష్యూస్ తీసుకొద్దామని చెప్పి వాళ్ళ నాన్న కార్ డాష్ బోర్డ్‌ని ఓపెన్ చేస్తే దాని కింద ఆయన మొబైల్ ఉండేసరికి ఇంతసేపు ఈ మొబైల్ ఇక్కడే ఉన్నిందా అని చెప్పి మొబైల్ ఆన్ చేసి చూస్తే ఆయన వర్క్ ప్లేస్ నుంచి చాలా కాల్స్ వచ్చేసరికి హలో ఏమైంది అని అడిగితే వెంటనే నువ్వు ఈరోజు నైట్ కల్లా ఈ ప్లేస్‌కి వచ్చేయాలి అని చెప్పేసరికి వెంటనే మన హీరో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నైట్‌కి నైటే బయలుదేరేస్తారు. మళ్ళీ మనోడిని చూసుకుంటే లాస్ట్ టైమ్ చెప్పినట్టుగానే స్టేజ్ ఎక్కేసి ఇలా డ్యామ్ పగిలిపోతుంది. సో, జనాలందరూ డ్యామ్ మీదకి వెళ్ళిపోండి అని చెప్పి అందరికీ అనౌన్స్‌మెంట్‌లా ఇచ్చేసి వెంటనే బయలుదేరింది అని చెప్తాడు. బట్ లాస్ట్ టైమ్ తాత అలారం మోగించిన తర్వాతే కదా జనాలకి ఆ సీరియస్‌నెస్సే అర్థమైంది. సో, ఆ తాత మోగిస్తాడు అని చూసాడు. ఎంతసేపటికి ఆయన మాత్రం దాన్ని ఆన్ చేయనంటన్నాడు. సరే కనీసం బాయ్ ఫ్రెండ్ గాడైనా జనాల్ని హెచ్చరించింటాడు అని చూస్తే ఇక్కడే ఇంకొక భారీ ట్విస్ట్. ఆ బాయ్ ఫ్రెండ్ గాడి ఫ్రెండ్ గాడు మొత్తం విషయాన్ని ఆ హెడ్ గాడికి లీక్ చేసేసరికి నేనేమో ఈ ఊరు మొత్తాన్ని గొప్పగా చూసుకుంటాను అని చెప్పి ఒకడికి బిస్కెట్ ఏస్తంటే మీరు వెనక నుంచి నాకే చెక్కుతార్రా. మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మూసుకొని ఇక్కడే తగలడండి అని చెప్పి మనోళ్ళందరినీ బొక్కలో ఏస్తాడు. ఇంక్లూడింగ్ ఆ ఇన్‌చార్జ్ ఉన్నాడు కదా! ఆ తాతతో సహా. మనోడికి ఇంకా అర్థం కావట్లేదు. సైరన్ ఎందుకు మోగట్లేదు? జనాలు ఎందుకు కదలట్లేదు? అసలు మనోళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి పరిగెత్తా బయటికొచ్చి చూస్తే ఎవ్వరు కనిపించకపోగా మన హీరో వాళ్ళ అమ్మా నాన్న కార్‌లో స్పీడ్‌గా వాళ్ళ ఊరికి వెళ్తున్నట్టు కనిపించేసరికి వీళ్ళు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి వాడు గుర్రంలో చేస్ చేసుకొని వెళ్లి కరెక్ట్‌గా వాళ్ళని ఆపేస్తాడు. ఏరా ఈ టైంలో వచ్చినావంటే డాడీ ఈరోజు నైట్ మాత్రం మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి అంటే వర్క్ నుంచి
నుంచి కాలొచ్చిందిరా. సో, ఖచ్చితంగా వెళ్ళాలిరా అంటే, లేదు డాడీ మీరిక్కడే ఉండాలి అంటంటే, సరే డబ్బులెవరిస్తార్రా? డైలీ నీ కాలేజీకి, నీ ఫుడ్‌కి, నీ బట్టలకి డబ్బులెక్కడిది? నేను పని చేస్తేనే మీకు డబ్బులు. అబ్బా! ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదులే డాడీ అంటే, ఇదిగోరా ఈ ఇర్రెస్పాన్సిబిలిటీని తలుచుకుంటేనేరా నాకు నీ ఫ్యూచర్ పైనే భయమేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎలారా మమ్మల్ని పోషిస్తావని అడిగేసరికి, ఇక్కడే మన హీరో ఓపెనే అవుతాడు. యాక్చువల్లీ మనోడు చదువు రాక ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వలేదన్నమాట. ఇంటెన్షనల్‌గానే ఫెయిల్ అయినాడు. ఎందుకంటే 20 ఏళ్లుగా వాళ్ళ నాన్న పడుతున్న కష్టాన్ని చూసి మనోడికే ఓ స్టేజ్‌కి బాధొచ్చేసి ఉంటుంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనికి వెళ్లి డబ్బులు సంపాదించి వాళ్ళ నాన్నకు రెస్ట్ ఇద్దామనే మనోడు కావాలనే ఫెయిల్ అయినాడు అని చెప్పేసరికి ఇక్కడ వాళ్ళ నాన్నకు ఫుల్ కోపం వచ్చేస్తుంది. రేయ్ నిన్నెవడురా ఫస్ట్ చదువు మానేసి పనికెళ్ళమన్నాడు? నాలా కాకూడదనేరా నిన్ను చదివించింది. నాలానే అవ్వాలి అనుకుంటే నిన్ను చిన్నప్పటి నుంచే నాతో పనికి పిలుచుకెళ్ళేవాడిని కదరా అని చెప్పి ఎక్కడెక్కడో కాన్వర్సేషన్ వెళ్తుంది. బట్ లాస్ట్‌కి వాళ్ళ నాన్న ఈ రోజు నైట్ వెళ్ళనే వెళ్ళాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ వర్క్ అని చెప్పేసరికి ఇంక మనోడికి వాళ్ళని ఆపేందుకు ఎటువంటి రీజన్స్ లేదనమాట. సో ఒక కత్తెత్తుకునేసి ఆ టైర్‌కే బొక్కడేస్తాడు. వాళ్ళ నాన్న కోపంగా ఓహో! ఈ ఊర్లో మేము ఉండడానికి ఏమైనా చేసావని చెప్పి చంపకే చల్లుమని ఇచ్చేసరికి వాళ్ళమ్మే ఆపేస్తుంది. సర్లే కనీసం ఇప్పుడైనా నాన్న నిద్ర మత్తులో డ్రైవ్ చేయడు అని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్‌గా ఆ టవర్‌కొచ్చేసి ఆ అలారంని ఆన్ చేద్దాం అనుకుంటే ఆ అలారం కూడా పని చేయట్లేదు. ఆ హెడ్ గార్డ్ ఉన్నాడు కదా! చెత్తెదవా! ఆ తాతను లాక్కొచ్చేటప్పుడు ఆ సైరన్ యొక్క వైర్‌నే కట్ చేసి వచ్చేసరికి అబ్బా! ఏం చేయాలిరా అని చెప్పి ఆపక ఈపక చూసాంటే అప్పుడే లోపల ఇంకొక సైరన్ ఉంటుంది. బట్ అది మాన్యువల్ సైరన్ అనమాట. చేత్తో తిప్పితే మాత్రమే ఆన్ అవుతుంది. బట్ అది చాలా లోపలుంది. సో, ముందరున్న హెవీ ఐటెమ్స్ అన్నిటిని దొబ్బుకుంటా లోపల వెళ్ళేందుకు ట్రై చేస్తుంటాడు. ఇంకా లాస్ట్ హెవీగా ఒకటుంటుంది. దాన్ని ఎంత పుష్ చేసేందుకు ట్రై చేసినా కూడా అది ఇంచు కూడా కదలట్లేదు. అప్పుడే ఏదో ఒక కారొచ్చి ఆగినట్టు సౌండ్ వినిపిస్తుంది. ఎవర్రా అని చూస్తే మన హీరో వాళ్ళ నాన్న. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ మన హీరో ఆ టైర్‌ని పంచర్ చేసిన తర్వాత వెంటనే మన హీరో వాళ్ళ నాన్న ఆ టైర్‌ని కూడా మార్చేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ మన హీరో వాళ్ళ అమ్మే మనోడు ఒక విషయంలో ఇంత బలంగా వాదించడం నేనెప్పుడూ చూడలేదు. అదే కాకుండా మార్నింగ్ వేరే మన ఇద్దరిని కౌగిలించుకొని ఏడ్చేసినాడా. సో నాకెందుకో ఈరోజు ఇక్కడే ఉండిపోదామండి అనిపించేసరికి సరే అని చెప్పి ఆయన కూడా మనసు మార్చుకొని రిటర్న్ వెళ్ళిపోతాడు. మేబీ వెళ్ళే దారిలోనే ఆ టవర్ ఉందేమో అందుకే మనోడి దగ్గరికి వచ్చింటారు. ఇంకా వాళ్ళ నాన్న సాయంతో ఆ హెవీ ఐటమ్స్ అన్నిటిని ఎత్తేసి ఆ సైరన్ కూడా తీసుకొచ్చి మాన్యువల్‌గా తిప్పేసరికి అది కూడా గట్టిగా సౌండ్ వస్తుందో లేదో ఆ ఊరు మొత్తం ఆ సౌండ్ వినిపిస్తుంది. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కలుగా లేస్తంటారు. అట్లే ఈ పక్క హీరో వాళ్ళ అమ్మా నాన్న వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అందరిని డ్యామ్‌కి వెళ్ళిపోదామని చెప్పి హెచ్చరిస్తుంటారు. ఆల్సో ఆ సౌండ్ అనేది ఆ జైల్లోన ఆ బాయ్ ఫ్రెండ్ గాడికి కూడా వినిపించేసరికి రే కనీసం ఈ టైంలోనే బయటికి వెళ్ళి జనాలందరినీ సేఫ్‌గార్డ్ చేయాలిరా తొయ్యండ్రా అని చెప్పి వాళ్ళందరూ కలిసి దాన్ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తుంటే అసలు అది కదలట్లేదు. అప్పుడే లోపల ఒక తాత సైలెంట్‌గా కూర్చున్నాడు కదా! రేయ్ దీన్ని ఇలారా ఓపెన్ చేయదు అని చెప్పి జస్ట్ ఒక కిక్ ఏసాడో లేదో కింద ఓపెన్ అయ్యేసరికి వెంటనే వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు. ఇంకా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జనాలందరినీ ఆ డ్యామ్ మీదకి వెళ్ళమని చెప్పి హెచ్చరించేసరికి జనాలందరూ కార్‌లల్లో, బైక్‌లల్లో అండ్ ట్రక్కుల్లో అని చెప్పి వాళ్ళందరూ ఆ డ్యామ్ మీదకే వెళ్తుంటారు. ఇంక్లూడింగ్ కొన్ని గొర్రెలు, బర్రెలు వాళ్ళ ఆవులు ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా లాక్కెళ్ళిపోతుంటారు. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినారనే చెప్పొచ్చు. కానీ అప్పుడే ఆ బాయ్ ఫ్రెండ్ గాడు ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మ రాలేదు అని చెప్పేసరికి వెంటనే వీళ్ళిద్దరూ బైక్‌లో ఫాస్ట్‌గా ఆ ప్లేస్‌కి వెళ్లి చూస్తే వాళ్ళ అమ్మ వల్ల నచ్చేకి కాదనమాట. సో వీల్ చైర్‌లో తోసుకుంటా వస్తాంటే ఆ వీల్ వేరే స్టక్ అయిపోయేసరికి తను కష్టపడి దాన్ని పుష్ చేసేందుకు ట్రై చేస్తా ఉంటుంది. కరెక్ట్‌గా మనోళ్ళేమో ఆ ప్లేస్‌కి వచ్చేస్తారు. బట్ మనోడు టైం చూసే ఇప్పుడు ఆ డ్యామ్ పగిలిపోయి ఆ వాటర్ అనేది ఊర్లోకి వస్తాందనమాట. సో అట్లే ఈ పక్క వీళ్ళని చూసుకుంటే వీళ్ళ కళ్ళ ముందరే ఆ డ్యామ్ పగిలి ఆ వాటర్ మొత్తం ఊర్లోకి వచ్చి వీళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ ఊరు మొత్తం నాశనం అయిపోతుంది. ఆల్మోస్ట్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బతికిపోయినారు. కానీ మన హీరో వాళ్ళ అమ్మే మనోళ్ళు ఇంకా రాలేదే అని చెప్పి ఏడుస్తా అంటే అప్పుడే మొఖం పైన ఒక లైట్ పడుతుంది చూడండి. ఎవర్రా అని చూస్తే మన హీరో వాళ్ళ నాన్న. ఆయన కరెక్ట్ టైంకి ఆ ప్లేస్‌కి వెళ్లి ఎట్లో వాటర్ రాకముందే వాళ్ళందరినీ సేఫ్‌గా ఈ డ్యామ్ మీదకు పిలుచుకొచ్చేసి ఉంటాడు. ఇంకేముంది అందరూ ఫుల్‌గా హ్యాపీ అండ్ మన హీరోయిన్ కూడా మనోడిని చూసి లైట్‌గా స్మైల్ ఇచ్చేసరికి మనోడు నవ్వుతాడు. అట్లే టైం చూస్తే 12:00 దాటిపోతుంది. అయినా కూడా ఆ డే రిపీట్ అవ్వకపోయేసరికి ఓకే మనం ఆ లూప్ నుంచి బయటపడిపోయినాం అండ్ జనాలందరినీ కాపాడేసినాం అని చెప్పి మనోడికి ఒక సంతృప్తి. మెల్లగా హెడ్ గాడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం అని చెప్పి ట్రై చేస్తాంటే పొద్దున్నుంచి వాడికి ఓ సేవలు చేస్తున్నాడు కదా వీఐపీ అని చెప్పి వాడే వీడిని పట్టించేసరికి ఇంక జనాలందరూ వచ్చి వాడిని రౌండప్ చేసేస్తారు. ఇంక అట్లే 1 ఇయర్ తర్వాత చూసుకుంటే మనోడు సిటీకే వచ్చేసి ఉంటాడనమాట. అండ్ వెనక చూస్తే ఏమో బోలెడన్ని టార్చర్స్ ఉండేసరికి మనకు అర్థమవుతుంది మనోడు చదువుతూ ఒక బిజినెస్‌ని కూడా స్టార్ట్ చేసినాడు అని. అప్పుడే టీవీలో ఒక న్యూస్‌లా వేస్తారు. ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ ఈ విలేజ్‌లో డ్యామ్ పగిలిపోతున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న యంగ్‌స్టర్స్ అందరూ కలిసి ఆ ఊరి మొత్తాన్ని కాపాడినారు అని చెప్పి ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! వాడిని ఇంటర్వ్యూ చేస్తుంటే వాడే పాపం సిగ్గుపడతా చెప్తాంటాడు. ఇంకా మనోడు కూడా ఓకే మా ఇప్పటికే ఎగ్జామ్‌కి లేట్ అయిపోయింది. సో త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళిద్దరికీ టాటా చెప్పేసి ఆ పార్సల్‌ని కూడా తీసుకొనొచ్చి ఎక్కడో
డెలివరీ చేసి పరిగెత్తా కాలేజ్కి వస్తాడు. చూస్తే అక్కడే మన హీరోయిన్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఆ డిజాస్టర్ జరిగిన రోజు ఆ బాయ్ ఫ్రెండ్ గాడు మన హీరోయిన్ ని బలవంతంగా పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో మనోడే వచ్చి కరెక్ట్ గా కాపాడేసి ఉంటాడు. ఆల్సో అదే రోజు నైట్ జనాలందరినీ ఆ డ్యామ్ నుంచి కాపాడేసి ఉంటాడు. ఆల్సో లాస్ట్ మినిట్ లో మన హీరోయిన్ వాళ్ళ అమ్మని తన్ని సేఫ్ గా పిలుచుకొచ్చి ఆ డ్యామ్ మీద దింపేస్తున్నారు కదా. సో అప్పటి నుంచి మనోడు పైన లైట్ గా లవ్ వచ్చింటుంది. ఇంకా వాళ్ళిద్దరు కూడా బాగా కలిసిపోయింటారు. అలానే తను సిటీకి కూడా వచ్చేసి మనోడితోనే కలిసి చదువుదాం అనుకుంటుంది. కానీ ఇప్పుడు మనోడు ఆ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే అనమాట వాళ్ళిద్దరు కలిసి చదవగలరు. ఇప్పుడు చూడు ఎలా రాసాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేస్తున్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.